వెల్కమ్ టు మహా న్యూస్, వెల్కమ్ టు మహా డిబేట్. ఈరోజు డిబేట్లో మనం చర్చించబోయే అంశాలు ఏపీలో లా అండ్ ఆర్డర్ మీద అధికార పక్షం విపక్షాల మధ్య జరిగే నిన్న జరిగిన శాసన మండలిలో అనిత వర్సెస్ వైసీపీ ఎమ్మెల్సీస్ వీటి మీద మరి ప్రస్తుతానికి ఈ రోజున హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే గత 5 yearsలో మరి ఏదైతే లా అండ్ ఆర్డర్ మరి చాలా బాగుంది, మేము చాలా కట్టడి చేశామని మరి శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ప్రకటించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏదంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయ్యేసరికల్లా లా అండ్ ఆర్డర్లో ఫెయిల్ అయిపోయిందని చెప్పి ప్రతిరోజు ఈ అధికార పక్షాన్ని విమర్శలు గురి చేయడం అనేది విపక్షానికి అలవాటుగా మారిపోయింది. ఈ అంశంపై మరి ఇప్పుడు ఈ రోజు మనం ఏపీలో లా అండ్ ఆర్డర్ మరి లాస్ట్ 5 yearsతో పోలిస్తే ఈ 5 monthsలో ఎలా ఉంది అనే దానిపై ఈరోజు మనం డిబేట్లో దీనిపైన ఈరోజు చర్చ ఉండబోతోంది. ఈరోజు మనతో పాటు ఈ చర్చలో పాల్గొనేవారు వేల్పూరి శ్రీనివాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. అలాగే రావి సౌజన్య గారు జనసేన నాయకురాలు, ఆవిడ కూడా జాయిన్ అవుతారు. తర్వాత బండారు వంశీ టీడీపీ అధికార ప్రతినిధి. వంశీ గారు నమస్తే. సో వెల్కమ్ టు ఆల్. సార్ శ్రీనివాస్ గారు, ఏంటి ఏపీలో లా అండ్ ఆర్డర్ బాగోలేదు, లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణ సరిగ్గా లేదు, మొత్తానికి గాడి తప్పింది అని మరి ఈ రోజున విమర్శలు వస్తున్నాయి. కానీ లాస్ట్ 5 yearsలో చూసుకుంటే ఎలా ఉంది, ఇప్పుడు 5 monthsలో ఎందుకని 5 months అయ్యే సర్కలని ఎందుకని విపక్షాలు విపక్షం అంటే వైసీపీ ఎందుకని అధికార పక్షాన్ని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని చెప్పడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గోబల్స్ ప్రచారం చేయటంలో ఆయన మించిన నాయకుడు లేడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళలని ఐపీఎస్ అధికారులే కిడ్నాప్ చేయటం, అంటే ప్రభుత్వమే కిడ్నాప్ చేయటం అనేది ఎక్కడా కూడా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన డైరెక్షన్లో ముఖ్యమంత్రిగా ఉండి మరి అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అదేవిధంగా విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో అప్పుడు రతన్ తాత గారు, తర్వాత విశాల్ గున్నే గారు, కాంతిరామ్ తాత, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్, విశాల్ గున్నే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, వీళ్ళు ముగ్గురు కూడా ఐపీఎస్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్. మరి వీళ్ళే డైరెక్ట్గా కిడ్నాప్లో మహిళల్ని కాదంబరిని కిడ్నాప్ చేసిన దాంట్లో ఒక ముఠా సభ్యులుగా చేశారు. ముఖ్యమంత్రి గారేమో ఈ మహిళలను కిడ్నాప్ చేసేదానికి ముఠా నాయకుడిగా ఉన్నాడు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అయితే ఇప్పుడు అసలు మొత్తం లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, మహిళల రక్షణ లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం అనేది నిజంగా కూడా సిగ్గుచేటని ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా పులివెందుల్లో మహిళలను హత్యలు చేసినా, రేపులు చేసినా, అదేవిధంగా తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన రేపులు జరిగిన, హత్యలు జరిగిన 5 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న గవర్నమెంట్లో దగ్గర 1,05,000 కేసులు మహిళల మీద ఉన్నాయి. అంటే వాళ్ళ మీద దాడులు చేయటం కానీ, హత్యలు చేయటం కానీ, రేపులు చేయటం కానీ ఇన్ని కేసులు బుక్ అయినాయి అంటే అది నిజంగా కూడా సిగ్గుచేటని ఇష్యూ. ఏ రోజు కూడా మహిళల యొక్క దాని మీద సమీక్ష కానీ, దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని కానీ కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఈ గవర్నమెంట్లో మనం చూస్తున్నాము. అనిత గారు కూడా నిన్న వంగలపూడి అనిత గారు, నిన్న హోంమంత్రి గారు నిన్న అసెంబ్లీలో కూడా చెప్పారు, ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే వెంటనే ఒక 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేయటం, దాని మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా కోర్టులో కూడా పెట్టారు, ప్రత్యేకించి వీటి మీద కోర్టులో పెడతాం, ఇమీడియట్గా దాని మీద ఒక సొల్యూషన్ యాక్షన్ తీసుకోవడానికి ఇది ఉంది. అంటే ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని మన యుద్ధ ప్రాతిపదికన యాక్షన్ తీసుకోవటం అనేది ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యత గత ప్రభుత్వంలో పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు. అయితే నిన్న అనిత గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇప్పుడు ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా మీరు ఆంధ్రప్రదేశ్లో చేశారు, ఇప్పుడు మేము లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేశాము, అన్ని చోట్ల కూడా పోలీసు సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. ఎక్కడన్నా 1-2 ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ప్రభుత్వ పరంగా కానీ, పోలీస్ పరంగా కానీ ఏ విధంగా యాక్షన్ తీసుకుంటాం అనేది ముందు చూడాలి. అలాంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఎక్కడా లేనప్పుడు ఇంకా లా అండ్ ఆర్డర్ మీద మాట్లాడతాం, మహిళల మీద రక్షణ మీద మాట్లాడతాం అంటే అంత మించిన సిగ్గుచేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు షర్మిల గారు కానీ, వాళ్ళ తల్లిగారికి కానీ వాళ్ళకే రక్షణ లేదని చెప్పేసి వాళ్ళే రోజు ప్రెస్ మీట్లు పెట్టి మాకు సెక్యూరిటీ కావాలి,
జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాకు రక్షణ లేదని చెప్తున్నారు. మరి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను నా వల్ల వాళ్ళకి ఎలాంటి హామీ లేదు, నేను హామీ ఉన్నానని చెప్పట్లేదు. అంటే సొంత చెల్లిని తల్లిని కూడా అవమానిస్తూ ఎవరో పోస్టులు పెడితే రవీందర్ రెడ్డి అనేవాళ్ళు మరి చాలా నీచంగా, అంటే మనం చెప్పలేని భాషలో అలాంటి పోస్టింగ్లు తల్లి మీద చెల్లి మీద పెడితే వాటిని ఖండించకపోగా ఆ రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఇది తప్పు, ఇది రాజ్యాంగ విరుద్ధము, అంటే వాక్ స్వాతంత్రం లేదా మాకు, డీజీపీని అదేవిధంగా ద్వారకా తిరుమలరావు గారిని, అదేవిధంగా మన తిరుపతి ఎస్పీ గారు ఉన్నారు సుబ్బారాయుడు గారిని, వాళ్ళిద్దరిని కూడా బ్లాక్మెయిల్ చేసి మీ అంత మేము తెలుస్తాను, నేను అధికారంలోకి వచ్చిన మీరు సప్త సముద్రాలు అవతలు ఉన్నా కూడా నేను మిమ్మల్ని లాక్కొస్తానని, అంటే ఒక రౌడీ షేట్లో మాట్లాడేటువంటి బోరుగడ్డ అనిల్కి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏం కనపడట్లేదు, సేమ్ లాంగ్వేజ్ వాడుతున్నారు. బోరుగడ్డ అనిల్ ఏమో నేను మా బాస్ జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇస్తే అర్ధగంటలో చంద్రబాబు నాయుడు మర్డర్ చేస్తాను, పవన్ కళ్యాణ్ మర్డర్ చేస్తా అని చెప్పాడు. అంటే 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా వైసీపీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఖండితం కానీ ఆయన మీద యాక్షన్ తీసుకోవటం కానీ జరగలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఇలాంటి ఒక సైకోని బ్యాచ్ని తయారు చేసి వాళ్ళతో ఇచ్చేయటం ఎన్ని చూసాం. మీకు రామ్ గోపాల్ వర్మ గారు వీళ్ళైతే వాళ్ళతో సినిమాలు తీపించటం, కులాల మధ్య చిచ్చు పెట్టియటం, మతాల మధ్య చిచ్చుకి స్వయంగా సినిమాలు తీయటం, వాటిల్లో చంద్రబాబు నాయుడు గారు అనండి, లోకేష్ గారు అనండి, పవన్ కళ్యాణ్ గారు అనండి, వాళ్ళ మీద తీవ్రమైనటువంటి విమర్శలతో అవమానిస్తూ సినిమాలు తీసి ఇవన్నీ కూడా అంటే రాష్ట్రంలో ఒక భయంకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి భయభ్రాంతులకి గురి చేయాలనేటువంటిది లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. అదంతా కూడా ఆ ఎఫెక్ట్ మొన్న ఎన్నికల్లో ఓటర్స్ చూపించారు. అయ్యా ఇప్పటికే మాకు చాలా నష్టం జరిగింది, మరలా నువ్వు వస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో 100 సంవత్సరాల వరకే ఏముండదు, మొత్తం మాఫియా సామ్రాజ్యం ఇప్పటికే నెలకొల్పామని చెప్పేసి భయభ్రాంతులకు గురై 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారంటే అంటే అక్కడున్న ప్రజలు ఏ విధంగా క్షణముఖ నరకంగా ఉన్నారు గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏం ప్రాబ్లం లేదు, లా అండ్ ఆర్డర్ బాగానే జరుగుతుంది. ఎందుకంటే డీజీపీ గారు కూడా ద్వారకా తిరుమలరావు గారు చాలా నిజాయితీపరుడు, అదేవిధంగా విధులను సమర్థవంతంగా నిర్వర్తించే వ్యక్తి. గతంలో మనం చూసాం, ఎవరు మన గౌతమ సవాంగ్ గారు అయితే వాళ్ళు చేసే తప్పుడు పనులకి హైకోర్టు కూడా స్వయంగా పిలిచి చివాట్లు పెట్టింది. అంటే మీకు అసలు ఐపీసీ అంటే ఏంటో తెలుసా, మీరు నిజంగా పోలీస్ అధికారి ఎట్లా అయ్యారు అంటే కానిస్టేబుల్ కన్నా ఏనో డీజీపీ అనే రకంగా కూడా మరి వ్యాఖ్యలు వచ్చినాయి. అంటే ఆ రోజు గౌతమ్ సవాంగ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరిగితే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లును చెప్పులు అవి వేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, అది తప్పు కాదన్నాడు. అంటే నిజంగా అలాంటి డీజీపీని డిస్మిస్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. అది ఇప్పటికే జరగలేదు, అది ఇప్పటికీ లోపమే. ఇప్పుడు కూడా నేనేమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు ఈ రోజు ఏదైతే 6 నెలల క్రితం సంవత్సరం క్రితం మాట్లాడిన వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తున్నారు కదా, అదేవిధంగా గౌతమ్ సవాంగ్ ఒక డీజీపీగా ఉండి ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ భావ ప్రకటన స్వేచ్ఛ మాజీ ముఖ్యమంత్రి మీద రాళ్ళు వేయచ్చు చెప్పులు వేయచ్చు అని చెప్పిన దాన్ని సుముటోగా మీరు తీసుకుని ఇవాళ ఏ విధంగా అయితే సోషల్ మీడియా సైకోల మీద మీరు కేసులు పెడుతున్నారో అదేవిధంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ను కూడా అరెస్ట్ చేయండి మీరు. అంటే చట్టం ఎవరికైనా ఒకే రకంగా ఉండాలి. పోలీసు అధికారి అనేవాడు తప్పు చేస్తే ఇంకా మహా నేరం అది. మామూలు కామన్ మీద కంటే వాళ్ళు చట్టాలు తెలియదు ఏదో తెలియక చేశారనుకోవచ్చు. అందువల్ల గవర్నమెంట్ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరైనా సరే సంఘ విద్రోహ శక్తుల పట్ల ఉక్కు పాదం మోపాల్సిందేను. వాళ్ళు అనిత్ గారు కూడా బాగా చేస్తున్నారు, ఇంకా యాక్టివ్గా ఉండి ఎక్కడా కూడా కులాల మతాల మధ్య మతాలు అనేటువంటి తేడా లేకుండా యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అప్పుడు రాష్ట్రంలో మహిళలే కాదు రాష్ట్రం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కూడా 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. మరల మీ దగ్గరికి వస్తాను శ్రీనివాస్ గారు, అలాగే సౌజన్య గారు జాయిన్ అయ్యారు. సౌజన్య గారు నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. అలాగే వంశీ గారు నమస్తే. వంశీ గారు మరి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ మీద గత 2 రోజులుగా జరుగుతోంది ఇష్యూ. ఏపీలో లా అండ్ ఆర్డర్ తప్పింది అని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. కానీ వంశీ గారు మరి లాస్ట్ 5 yearsలో చూసుకుంటే ఇప్పుడు 5 monthsతో చూసుకుంటే అంటే ముందు యాక్చువల్గా పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తే కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు. కానీ పోలీసు వ్యవస్థలోనే అంటే గత 5 yearsలో దానికి అలవాటు పడిపోయిన ఆ పోలీసు వ్యవస్థలో కొంతమంది అధికారులు కానీ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు అనేది ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటంటే ముందు ముఖ్యంగా పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తేనైనా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుందంటారా వంశీ గారు?
న్యూస్ ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హోమ్ మినిస్టర్, ఒక పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ స్పీచ్ ఎలా ఉంటుందో, ఆఖరిగా మాకు రాజకీయ అవగాహన లేని రోజులు 1999-2004 మధ్యలో దేవేంద్ర గౌడ్ గారు ఉండేవారట. అంతకుముందు కోడెల శివప్రసాదరావు గారు ఉండేవారట. 2004 నుండి 2014 వరకు ఇద్దరు హోమ్ మినిస్టర్లు మారారు. వారంతా కూడా ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. ఓన్లీ గత ప్రభుత్వ పెద్దల్ని చూసి హౌస్ లో వాళ్ళని చూస్తా మాట్లాడేవాడు. ఆ తర్వాత 2014లో చినరాజప్ప గారు వచ్చినప్పుడు, మా ప్రభుత్వంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, 2014-19 మధ్య ఒక బాలికపై అత్యాచారం చేసినటువంటి ఒక 60 సంవత్సరాల వయసు గల వ్యక్తి ప్రభుత్వానికి భయపడి ఊరేసుకుని చనిపోయాడు. ఆ తర్వాత 2019 నుండి 2024 వరకు 2019 నుండి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ హోమ్ మినిస్టర్ గారు. ఇప్పుడు ముఖ్యంగా మన చర్చ లా అండ్ ఆర్డర్ గురించి, పోలీసులు అమలు చేయాల్సినటువంటి లా అండ్ ఆర్డర్ గురించి, మా ప్రభుత్వ హయాంలో చాలా బ్రహ్మాండంగా జరిగింది అని అన్నటువంటి వైసీపీ సభ్యులకి నేను కొన్ని అడగదలుచుకున్నా ఈ డిబేట్ ద్వారా. పోలీసులనే చూసుకుందాం. ముఖ్యంగా తాడికొండలో ఆనందరావు గారని ఒక సిఐ గారు మీ అప్పటి అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుల టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత మరి సిడి అప్పలరాజు ఒక పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని ఉద్యోగం లేకుండా చేస్తా నా కొడక అన్నాడు. ఆయన లోపలికి పంపించడం, ఆయన చెప్పిన మనుషుల్ని లోపలికి పంపించలేదు, ఉద్యోగం చేయకుండా చేస్తా నా కొడక అన్నాడు. ఆ తర్వాత పేర్ని నాని, నా కారే ఆపుతావురా, నీకెంత ధైర్యం రా అని ఒక ఏసీపీని, తర్వాత జోగి రమేష్, ఈయనైతే ఏకంగా పక్కకు జరగండి సార్ మా ఎస్పీ గారు వచ్చారు అని చెప్పి ఒక డీజీపీ గారు డిఎస్పీ గారు వెళ్ళంటే ఎల్ కొడక అనే పదాలతో లేచాడు పేర్ని జోగి రమేష్. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో ఒక ఎక్సైజ్ ఎస్ఐని స్టేషన్ లోకి వెళ్ళి కొడుతుంటే అడ్డుకున్నటువంటి మహిళా కానిస్టేబుల్ బట్టలు దించారు. సో ఇవన్నీ కేవలం పోలీసుల మీద జరిగిన దాడుల గురించి నేను చెప్తా ఉన్నా 2019-24 మధ్య. మీరు ఆ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నిన్న సార్ యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి కేవలం శాసనసభకి రావడం లేదు, మరి దేనికి భయపడి రావడం లేదు కానీ రావడం లేదు. నిన్న జరిగిన స్పీచ్ తోటి, నిన్న అనితా గారు ఇచ్చి పడేసిన కోటింగ్ తోటి ఇక నుండి శాసన మండలికి కూడా మేము వెళ్ళమని చెప్పేసి నిన్న సాయంత్రం గగ్గోలు పెట్టుంటారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళిపోయి గగ్గోలు పెట్టుంటారు నిన్న. బాబోయ్ మా వల్ల కాదు, మేమేదో మాట్లాడితే మాకు రఫాడ్ ఇచ్చేసారు, మేము శాసన మండలికి కూడా వెళ్ళలేమని చెప్పేసి నిన్న వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర బాధపడి ఉంటారు. నేను ఇప్పటి వరకు చెప్పిన ఇన్సిడెంట్స్ కేవలం 2019 నుండి 2024 మధ్య పోలీసుల మీద జరిగిన కొన్ని మాత్రమే. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో పోలీసుల్ని వైసీపీ కార్యకర్తలు కొట్టారు గన్నవరం ఎయిర్పోర్ట్ లో. ఇవన్నీ ఏం సమాధానం చెప్తారండి? ఆ తర్వాత మనం ఎప్పుడు చెప్పుకుంటా పోయేదే, దళితులకు రక్షణ లేదు, డాక్టర్ సుధాకర్ చంపేశారు, ఓం ప్రతాప్ మద్యం రేట్లు అడిగినందుకు చంపేశారు. ఆ తర్వాత ఈ టార్చర్లన్నీ కూడా మనం ఎప్పుడు గత 5 సంవత్సరాలుగా మనం చెప్పుకుంటా పోతా ఉన్నాయో, కొత్తగా ఏం లేదు. ఇక ఆ తర్వాత బట్టలిప్పుకొని తిరిగి ఒక కులాన్ని ఆపాదించేసి ఆ కులం వాళ్ళు బయట పెట్టారని చెప్పి ఆ ఏడుపులు ఏడిశారు. ఇంకా లా అండ్ ఆర్డర్ గురించి వీళ్ళు సార్ మాట్లాడేది పవిత్రమైనటువంటి హౌస్ లో మీకు ఇచ్చిన సమయాన్ని ఏదైనా విధానపరంగా మమ్మల్ని ప్రశ్నించండి, మేము చెప్తాం, అంతేగాని మీకు మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడి బఫూన్లు అయిపోయారు నిన్న వైసీపీ ఈ లీడర్లు మొత్తం కూడా. సో మీకు తెలుసు లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, చెప్పండి. 2024లో మేము అధికారంలోకి రాగానే ఈ వైసీపీ సోషల్ మీడియా సైకోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని కొంతమంది మా పార్టీ కార్యకర్తలు వాళ్ళని వెతికి వాళ్ళ ఇళ్లకి వెళ్తే లోకేష్ గారు చంద్రబాబు గారు వారించారు. మీరు వెళ్ళొద్దు, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో తెలుసు అనేసి వారించారు. ఇప్పుడు పట్టాభి గారు 2021లో ఒక ప్రెస్ మీట్ లో ఏదో అనేశారని చెప్పేసి పార్టీ కార్యాలయాల ఇవన్నీ ధ్వంసం చేసిన వాళ్ళు మా నాయకుల్ని రోజు అనరాని మాటలంటా ఉన్నా గానీ చట్టాన్ని మేము చేతిలోకి తీసుకోకూడదు, లా అండ్ ఆర్డర్ కాపాడాలనే ఉద్దేశంతో మేము ఏం మాట్లాడకుండా లా అండ్ ఆర్డర్ ప్రకారం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా ఉన్నాం, వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు. సార్
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో కొన్ని మాటలు మాట్లాడుతా ఉన్నాడు, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని. ఏం ప్రశ్నలు సార్ వాళ్ళు ప్రశ్నిస్తా ఉంది? లాస్ట్ 5 years ఏంటండి వంశీ గారు? అదే కదా, లాస్ట్ 5 years లో మేము అసలు పోలీస్ స్టేషన్ లోనే ఎక్కువ ఉన్నాం ఇళ్లలో కంటే. ఏదైనా ముఖ్యమంత్రి అటు వెళ్తున్నాడంటే మా ఇళ్ల ముందు 20-30 మంది పోలీసులు. సో ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? సరే సార్, కరెక్టే, ప్రశ్నిస్తే అరెస్టులు చేయకూడదు, ఐ అగ్రీ. కానీ ఏం ప్రశ్నలు అండి వైసీపీ సోషల్ మీడియా సైకోలు ప్రశ్నించే ప్రశ్నలు? మీ నా నోటితో చెప్పకూడదు. మీ ఇళ్లలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఇయ్యా సార్ ప్రశ్నలు. మేము మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి. విధానపరమైన ప్రశ్నలు ప్రశ్నించినటువంటి వైసీపీ కార్యకర్తల మీద ఎక్కడన్నా కేసు ఉంటే చూపించమనండి. అంతేగాని ఇక ఈ తప్పుడు రాతలు రాసేటటువంటి తప్పుడు నా కొడుకులు తోలు తీస్తామని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ మహాన్యూస్ డిబేట్ ద్వారా చెప్తా ఉన్నా. రైట్ వంశీ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అలాగే సౌజన్య గారు, మరి నిన్న జరిగిన ఏదైతే కళ్యాణి గారు వర్సెస్ అనిత గారి విషయంలో శాసనమండలిలో మరి ఏంటి లా అండ్ ఆర్డర్, మరి లాస్ట్ 5 years లో ఎంతమంది మహిళలు మిస్ అయ్యారు అనేది హోంమంత్రి అనిత గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చిన 5 నెలల్లో ఎంతమంది అనేది కూడా ఆవిడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకని అంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ను కూడా మేము లాస్ట్ టైం దిశ చట్టం ద్వారా మేము చాలా సక్సెస్ఫుల్గా చేశాము, కంట్రోల్ చేశామని చెప్తున్నారు. కానీ యాక్చువల్గా అక్కడ దిశ చట్టమే లేదు, కేంద్రం దానికి యాక్సెప్ట్ చేయలేదు. ఏంటి అంటే వీళ్ళొక అబద్ధాలను కూడా నిజం అని చెప్పని నమ్మించే విధంగా ఇప్పటికి కూడా లాస్ట్ 5 years అలాగే చేశారనుకోండి. ఏంటి అసలు కళ్యాణి గారు ఆ విధంగా మాట్లాడడం, అనిత గారు కౌంటర్ అవ్వడం ఓకే. కానీ యాక్చువల్గా మరి పవన్ కళ్యాణ్ గారు మహిళలు మిస్సింగ్ అనేది ఆయన తెరపైకి తీసుకొచ్చిన తర్వాత అందరూ స్టన్ అయిపోయారు, ఏంటి ఎంతమంది మిస్ అయిపోయారా అని. మరి దానిపై ఎక్కడ కూడా చర్యలు లేవు. ఏమంటారు సౌజన్య గారు? రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే మహాన్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఇక్కడ నిన్న అనిత గారు మనల్లో ఆవిడ మాట్లాడిన మాటలు మనం గమనించినట్టయితే పూర్తి స్థాయిగా ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చారు. అంటే అమరావతిలో 200 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఫోరెన్సిక్ ల్యాబ్ శాంక్షన్ చేస్తే అది అమరావతిలో ఉంది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేయకుండా 5 సంవత్సరాలు మేనమేషాలు లెక్క పెట్టాడు గత ప్రభుత్వం అని చెప్పడంతోనే వీళ్ళకి మహిళల పట్ల ఎంత కేర్ అనేది అర్థమవుతా ఉంది. ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే లా అండ్ ఆర్డర్ ఇందా నుంచి మీరు చెప్తున్న లా అండ్ ఆర్డర్ మనకి గాడిలో ఉందా లేదా గాడి తప్పిందా అని చెప్పని మాట్లాడుతున్నారు. లా అండ్ ఆర్డర్ గత ప్రభుత్వంలో దేనికి పనిచేసిందండి? సెటిల్మెంట్ల కోసం పనిచేసింది. ప్రభుత్వం చేసే సెటిల్మెంట్లు అంటే కాదంబరి లాంటి వ్యక్తులకి సెటిల్మెంట్ల కోసం పనిచేసింది. అలానే తమ పార్టీలో ఎవరైతే తమకు వ్యతిరేకంగా ఉన్నారో వారిని హెరాస్ చేయడం కోసం రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళ కోసం పనిచేసింది. అలానే ఏదైతే ప్రతిపక్షాలుగా ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేయడానికి, వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళి బలవంతంగా వాళ్ళు రాకరాడానికి ఏ సంబంధం లేకపోయినా ఎక్కడికైనా ఆయన వెళ్తే పరదాల చాటుని వెళ్ళటానికి, ఆ పరదాల చాటును పనిచేయడానికి మాత్రమే పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుంది. అలానే ఏదైతే ఆయన కక్షపూరితంగా భావించి అమరావతి అనే పేరు చెప్తేనే భయపడే పరిస్థితిలో ఉన్న అమరావతి మహిళల మీద, మహిళా రైతుల మీద కక్ష సాధింపు చర్యలు తీర్చుకోవడానికి మాత్రమే పోలీస్ వ్యవస్థను ఉపయోగించారు తప్పితే ఎక్కడా కూడా ప్రజల సమస్య కోసం కానీ, మహిళల పట్ల కానీ, మహిళా సమస్యల కోసం కానీ, మిస్సింగ్ అయిన మహిళల కోసం కానీ, లేదంటే అత్యాచారం జరిగిన మహిళల కోసం కానీ ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ పనిచేయలేదు గత ప్రభుత్వంలో. మనం వచ్చి 4 నెలలు 5 నెలలు అవుతుంటే ఈ 5 నెలల్లో కూడా మీరు గమనించవచ్చు, హోంమంత్రి గారు ఇక్కడ మహిళా కమిషన్ లేదు, కానీ అన్ని తానే హోంమంత్రి గారు ఒక్కళ్ళే తను ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా వెంటనే స్పాట్ లోకి వెళ్ళి ముందు అక్కడ మనం స్పాట్ లో అక్కడికక్కడ మనం న్యాయం జరిపించలేకపోయినా ఒక మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు బాధిత కుటుంబాలకి. మేము ఉన్నాము, ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఒక బాధలో ఉన్న వ్యక్తులకి ఆ భరోసా చాలదండి. ఆ భరోసాతో పాటు వెంటనే 24 గంటలు తిరిగే లోపే ఆ ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని తీసుకొచ్చి శిక్షించడం కాకపోయినా కనీసం వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ గత ప్రభుత్వంలో మనం చూసామంటే ఏ హోంమంత్రి, 2 హోంమంత్రులు ఉన్నారు గత ప్రభుత్వంలో, ఒక్కళ్ళన్నా సరే ఒక బాధితులకి భరోసా ఇవ్వడం మనం చూసామా? ఒకళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం చూసామా? ఈ అన్నింటి మీద ప్రెస్ మీట్ పెట్టడం చూసామా ఏ రోజన్నా? కానీ ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఇప్పుడు ప్రతి దానికి ఆవిడ వివరణ ఇస్తున్నారు, అనిత గారు వివరిస్తున్నారు. అలానే ఆవిడ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరీ పరామర్శించి అక్కడ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. అటు అనిత గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా మహిళల పట్ల ఎంత క్రమశిక్షణగా పనిచేస్తున్నారని అనేది మనం చూస్తానే ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా అయ్యే అబద్ధాలు, అయ్యే మాటలు, వాళ్ళ పందాలో మార్పు లేదు. ఈ ప్రజలు చీకొట్టి 11కి పడేసినప్పటికీ కూడా వారి యొక్క అబద్ధపు ఏదైతే వాళ్ళు ఒక చిత్రీకరిస్తున్నారో దాన్ని మాత్రం వాళ్ళు వదలట్లేదు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం చెప్తే వినేస్తారు, ప్రజలు నమ్మేస్తారు. గత ప్రభుత్వంలో మనం చేసాం, ఆయన బుద్ధి వచ్చిందని అని అనుకోవట్లా.
ఇంకా మనం ఏమీ లేకపోయినా కూడా అన్ని ఏదో వస్తుంది, ఇక్కడ అంతా నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయి, రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది, లా అండ్ ఆర్డర్ గాడి తప్పేసింది, ఇంకా లా అండ్ ఆర్డర్ లేదు అని ఒక క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు గమనిస్తానే ఉన్నారు. ఈ రోజుకి ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే గత ప్రభుత్వంలో ఏదైతే వైఫల్యాలు ఉన్నాయని చెప్పని శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారో దాని మీద తక్షణం చర్యలు తీసుకోండి, అరెస్టులు చేయండి, గత ప్రభుత్వం చేసిన అవినీతిని అంతా ఎవరైతే బాధ్యులు ఉన్నారో ముందు వాళ్ళందరినీ బయట తీసుకురావాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ వర్క్ లోడ్ ఎలా ఉందంటే 5 సంవత్సరాల నుంచి ఏదైతే జరిగిందో అదంతా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద వర్క్ లోడ్ పడింది. మరి పని చేయాలంటే ఎంతవరకు పని చేయాలండి? లాస్ట్ అంటే ఒకళ్ళు తప్పు చేస్తారా లేదా ఇద్దరు తప్పు చేస్తారా ముగ్గురు అలా లేదండి. ఈరోజు కొన్ని వేల అంటే ఈ వ్యవస్థ మొత్తం నాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి వ్యవస్థలను చాలా మంది తనకు అనుకూలమైన వ్యక్తులను పెట్టుకున్నారు. కాబట్టి ఆ వ్యవస్థను ముందుకు నడిపించాలంటే ప్రక్షాళన పూర్తిగా చేస్తే సరిపోవట్లేదు. పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాలి అంటే ఇంకొంత టైం కావాలి మనకి. ఆల్రెడీ కొన్న ఈ ట్రాన్స్ఫర్ సీట్ల వల్ల కొంత జరిగింది, కానీ వాళ్ళలో ఇంకొంచెం ఉత్తేజం వచ్చేటట్టుగా పని చేయించాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ పరిగెత్తిస్తారు. ఆల్రెడీ ఇప్పటికే అంతగారు పరిగెత్తిస్తా ఉన్నారు. ఇంకా బలంగా వాళ్ళతో పనిచేసే పరిస్థితి తీసుకొస్తారు. ఎందుకంటే అన్ని తానే ఈ లా అండ్ ఆర్డర్ విషయంగా అన్ని తానే ఒంటి చేతి మీద నడిపిస్తా ఉన్నారండి. కాకపోతే ఈ కళ్యాణి వీళ్ళందరూ మాట్లాడే మీరు గమనించచ్చు, అంత స్పాంటేనియస్ గా అంత చక్కగా ఆవిడ వివరణ ఇస్తుంటే ఆ వివరణ వినకుండా ఓకే అసలు ఆ అరుపులు ఏంటో ఆ కేకలు ఏంటో ఇంకా వాళ్ళు పందం మార్చుకోవట్లేదండి. కానీ నా వివరణ వినాలి కదా. ఒక మంత్రి గారికి మీరు ప్రశ్నోత్తరాలు అడిగారు, అడిగినప్పుడు ఆవిడ సమాధానం చెప్తున్నారు, చెప్పినప్పుడు దాన్ని వినాలా వద్దా? ఆ వింటేనే కానీ ప్రజలకి చూస్తున్న ప్రజలకి అర్థం అవుద్ది. వీళ్ళు ఇది అడుగుతున్నారు, దీనికి మంత్రిగా సమాధానం చెప్తున్నారు, ఇది కరెక్టా కాదని చెప్పి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అలా లేకుండా ఓకే అరుపులు కేకలు ఇదే పందా. సౌజన్య గారు మళ్ళీ వస్తాను. సౌజన్య గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అలాగే శ్రీనివాస్ గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ చేశారో మహిళల మిస్సింగ్ సంబంధించిన కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో, మరి ఇప్పుడు ఏదైతే ఇది హోంశాఖ కూడా ఓకే నిజమే మీరు అన్నది పాయింటే అని చెప్పని ఒప్పుకోవడం, మరి ఇప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతోంది ఆ మహిళల మిస్సింగ్ కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో విపక్షాలు చేసిన ఆరోపణలు నిజమే అని ఒప్పుకోవడం అనేది ఒక విధంగా ఇది నెక్స్ట్ మరి ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది అంటారు? 35,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అని చెప్పారు. దాని మీద యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏవైతే చర్యలు తీసుకోలేదో వాళ్ళు అన్నీ కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ పూర్తిగా కూడా సర్వనాశనం అయిపోయింది. అంటే మీకు రఘురామకృష్ణరాజు గారు ఆయన వైసీపీ ఎంపీగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు, ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. అంతేకాకుండా ఆయన హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. మరి ఇవాళ నిజంగా భగవంతుడి దయ వల్ల ఆయన బతుకున్నాడు, కానీ లేకపోతే ఆయన హత్య చేసేవాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి హత్యలు చేయటం అనేది వెన్నతో పెట్టిన విద్య. బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, నీ తండ్రిని రాజశేఖర రెడ్డి గారిని హత్య చేసిందే నువ్వు కాబోయా, ఇంకేం మాట్లాడతావని చెప్పేసి అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ గారు స్వయంగా చెప్పారు. మళ్ళీ రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సరే బాబాయ్ హత్య, వివేకానంద రెడ్డి గారి హత్య ఎట్లా జరిగిందో, మరి తాడేపల్లి ప్యాలెస్లో ఎన్ని కుట్రలు చేశారో మనం చూసాం. ఎందుకంటే సిబిఐ కూడా చెప్పింది, అవినాష్ రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత వెంటనే భారతీ రెడ్డి గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి 40-50 సార్లు కాల్స్ చేసి మిడ్ నైట్ మాట్లాడారు వాళ్ళతో, మినిట్ టు మినిట్ అని చెప్పేసి చెప్పారు. నా ఉద్దేశం దాన్ని కూడా రఘురామకృష్ణరాజు గారు ఏ విధంగా ఈ 3rd డిగ్రీ చేసినప్పుడు వీడియో తీసి ముఖ్యమంత్రికి చూపించారు, వివేకానంద రెడ్డి గారు హత్య కూడా అదే విధంగా చూపించారని కూడా చాలా అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఆయన యొక్క సైకోతత్వం ఏంటంటే హత్య జరుగుతుంది నేను డైరెక్ట్గా చూడాలి, లేదా మా రఘురామకృష్ణరాజు గారిని ఆయన్ని బెల్టులతో దీంతో లాఠీలతో ఏ విధంగా కొట్టారు అవన్నీ కూడా రఘురామకృష్ణరాజు గారు కూడా స్వయంగా అసెంబ్లీలో చెప్పడం ఏంటి అనేకసార్లు ప్రెస్ మీట్లో చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం సైకో మనస్తత్వం కాబట్టి ఎక్కడా కూడా ఆయనకి లా అండ్ ఆర్డర్ ఉండాలని ఎప్పుడైతే విచ్ఛిన్నం చేస్తామో రాష్ట్రంలో ప్రజలు కూడా అంటే ఇష్యూని డైవర్ట్ చేయడంలో ఆయన మించిన వ్యక్తి లేరు. లేకపోతే ఒక ఎంపీని ఆ విధంగా రాజద్రోహం కేసు పెట్టి ఆ విధంగా ఇబ్బంది పెట్టి రాష్ట్రంలోకే రానియకుండా చేశారంటే నిజంగా అసలు మనకు అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాజ్యాంగాన్ని మీరు అసలు అమలు చేస్తున్నారా? ఈ విధంగా విచ్ఛిన్నం చేయటం అనేది ఇతర దేశాల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వానికి ఆయన యొక్క క్రిమినల్ మైండ్ సెట్కి ఆయన చేసినటువంటి నేరాలకి ఘోరాలకి డెఫినెట్గా ఉరిశిక్ష వేసేవాళ్ళు. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో చట్టాలు సరిగ్గా పనిచేయట్లేదు. చట్టాలు సరిగ్గా పనిచేస్తే ఈ విధమైన పరిస్థితి ఉండదు. నిన్న వెంకటరెడ్డి అని గుంటూరులో సోషల్ మీడియాకి సంబంధించిన హెడ్ ఉంటే
ఆయన మీద 300 కేసులు ఉన్నాయి. అంటే అసలు 2 కేసులు ఉంటాయి, 3 ఉంటాయి, 4 ఉంటాయి. అసలు 300 కేసులు ఉండేదాకా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదంటే టోటల్ పోలీసు ఫెయిల్యూర్ కదా. ఏం చేస్తుంది గవర్నమెంట్? అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే, ఎవరు గవర్నమెంట్ అది కాదు. కోర్టులు కూడా సుముటోగా ఎలాంటి విషయాల్లో కేసులు తీసుకుని దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కానీ లేదా మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా పనిష్మెంట్ ఉండాలి వాళ్ళకి. లేకపోతే విచ్చలు విడిపెడుతనం అయిపోయింది. 300 కేసులు అంటే డైలీ 300 రోజులు కూడా డైలీ అతను నేరం చేస్తూనే ఉన్నాడు. అంతే కదండి. ఆ నేరాన్ని స్వయంగా ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించారు. ఆయన ఏమంటున్నారు, మీరు ఎన్ని నేరాలు ఘోరాలు చేయండి, భూ కబ్జాలు చేయండి, నేనున్నాను, నా పార్టీ కార్యకర్తలు ఏది చేసినా నేను వాళ్ళని అరెస్ట్ చేయను. ఎందుకంటే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని వాళ్ళు ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా, భూ కబ్జాలు చేసినా, హత్యలు చేసినా ఎక్కడ అరెస్ట్ చేసిన సందర్భం లేదు. చివరికి అవినాష్ రెడ్డి గారు అక్కడ కర్నూలులో ఉంటే పోలీసులు కూడా ఆయన నిందితుడు, ఇది బాబా హత్య కేసులో ఆయన ముద్దాయి. ఆ ముద్దాయిని రక్షించడానికి ఒక 1000 మంది పోలీసులు పెట్టారు. చివరికి సిబిఐ ఎస్పీ మీదే కేసు పెట్టారు. అంటే ఎలాంటి దురదృష్టకరమైన పరిస్థితి ఉందంటే ఇలాంటి ప్రజలు కూడా చైతన్యం అవ్వాలి. క్రిమినల్స్ని ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఎంపిక చేయకూడదు. మనం ఎన్నికలు జరిగేటప్పుడు 1000 రూపాయలు ఇచ్చారనో, 2000 ఇచ్చారనో, 10,000 ఇచ్చారనో ఇలాంటి క్రిమినల్స్కి ఓట్లు వేస్తే ఇవాళ మనం అనుభవిస్తున్నాము. రాష్ట్రం అన్ని రకాలుగా కూడా నష్టపోయింది. ఇవాళ దాన్ని ఒక ట్రాక్లో తీసుకురావాలంటే వెంటనే సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే మన పోలవరం ఇష్యూ కానీ, మన రైల్వే జోన్ కానీ ఏది చూసినా కూడా రివర్స్ టెండర్ అంటాము, ఒక 2,000 తగ్గించా అంటాము, మళ్ళీ 6 నెలల తర్వాత 6,000 పెంచడం. అంటే ఇదంతా కూడా దోపిడీ పరిపాలన, అవినీతి, అక్రమాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు బయట తీసుకురండి. మరి మొన్న కూడా రాష్ట్రంలో 80% ఈ ల్యాండ్స్ ఏవైతే భూ కబ్జాలు గురైనాయి అని చెప్పేసి కంప్లైంట్స్ వచ్చినాయి. వాటన్నిటి మీద ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేయండి. ఈ దగ్గరగా మరి ఒక 80,000 అప్లికేషన్స్ వచ్చినాయి అన్నారు, కంప్లైంట్స్. ఎక్కడైతే ఉన్నాయో ప్రతి జిల్లాలో ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేస్తే ఆ బాధితులకు పాపం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగింది. మనం చూసాం, మనం ఎక్కడ ఈ సరస్వతి భూముల్లో చూసాము. 1600 ఎకరాలు అంటే మామూలుగా ఒక సామాన్యుడికి 100 గజాల భూమి అంటే సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అలాంటిది 1600 ఎకరాలు గవర్నమెంట్ది, అదేవిధంగా ఫారెస్ట్ది పేద రైతుల దగ్గర లాక్కున్నారు. మరి అటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక రోల్ మోడల్ అవుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నేరాలు చేసినా, ఘోరాలు చేసినా, అదేవిధంగా భూ కబ్జాలు చేసినా ఎవరు కూడా ఏం చేయట్లేదు. కోర్టులకు కూడా ఆయన వెళ్తాం లేదు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నేను రానని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన 18 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఇది నిజంగా ఒక ప్రపంచం వింత అని చెప్పుకోవాలి మనం. ఒక నేరస్తుడు 12 సంవత్సరాలు బెయిల్లో ఉందంటే అసలు భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఉందా అనేది ప్రతి కామన్ మ్యాన్ కూడా. ఇప్పుడు అదే కామన్ మ్యాన్కి ఒకసారి రాకపోతే వెంటనే నాన్ బెయిలబుల్ అని చెప్పేసి వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి తప్పు చేస్తే 5 కోట్ల మంది మీద ఆ ఎఫెక్ట్ పడింది. భారతదేశం మొత్తం పడింది. ముఖ్యమంత్రి మీద 36 కేసులు ఉన్నాయి, 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు. నేను ఏ నేరం చేసినా కూడా నాకు కూడా ఏం కాదు అని యువత కానీ ఫీల్ అయినప్పుడు మొత్తం టెర్రరిస్టులు అయిపోతారు ఆటోమేటిక్. అంటే ఇలాంటి పరిస్థితులను కంట్రోల్ చేయాలంటే న్యాయ వ్యవస్థ కూడా ఇప్పుడు కొత్తగా సంజయ్ ఖన్నా గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చారు, మన సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను కూడా మనం ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే భారతదేశ న్యాయ వ్యవస్థ ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలంటే ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ వ్యవస్థ అన్ని వ్యవస్థలను కూడా కంట్రోల్ చేసింది. మన వాస్తవాలు మాట్లాడుకోవాలి. మరి అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఇలాంటి పొలిటికల్ ఉగ్రవాదులు ఉన్నారో వీళ్ళందరూ చేసేటువంటి నేరాలు కానీ ఘోరాల మీద ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన 6 monthsలోనే వాళ్ళ కేసుల మీద విచారణ చేసి శిక్షలు వేయాలి. అప్పుడే న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటుంది. ఎవరు ఏ వ్యక్తి తప్పు చేయాలన్నా ఇది ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారికే 10 సంవత్సరాలు జైలు వేశారు అనేదాని ప్రతి ఒక్కరు భయపడతారు. లేకపోతే ఆయనకి ఏం కాదు మాకేమవుతుంది అని ఆయన ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరిలో కూడా క్రిమినల్స్గా మారుతున్నారు. అందువల్ల న్యాయ వ్యవస్థకు నేను విజ్ఞప్తి చేశానంటే మన మహా న్యూస్ ద్వారా మరి హైకోర్టు జడ్జిలు కానీ మరి అదే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ కానీ మీరన్నీ కూడా ఇలాంటి సుముటోగా తీసుకోండి, యుద్ధ ప్రాతిపదిక మీద యాక్షన్ తీసుకోండి. ఎవరైనా సరే రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా సరే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా సరే నేరాలు ఘోరాలు చేస్తుంటే వాళ్ళ మీద యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకుంటే దేశంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేది, క్రైమ్ అనేది ఉండదు.
అప్పుడే ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయగలం. ఎస్ వంశీ గారు, ఇప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్గా వచ్చింది సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం, అలాగే ఒక విధంగా మార్ఫింగ్ కానీ అంటే సొంత తల్లి చెల్లి మీద ఈ విధంగా జరుగుతున్నా కూడా మరి జగన్ భారతి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు అన్న దానిపైన మరి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వేదిక అరెస్టులు జరుగుతుంటే మరి ఇప్పటికైనా మరి వైసీపీ దాన్ని వ్యతిరేకిస్తుందా సమర్థిస్తుందా వంశీ గారు? సరే, అంతకంటే ముందు మేము ప్రతిపక్షంలో ఉండగా మా ఓన్ కాన్స్టిట్యున్సీ పొన్నూరు నియోజకవర్గంలో ఒక ధర్నా చేపట్టి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చర్యలకు నిరసనగా ఆయన దిష్టి బొమ్మ తగలబెడితే మా మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారండి గత ప్రభుత్వంలో. 15 రోజుల క్రితం కూడా కోర్టు కానిస్టేబుల్ గారు ఈ టైం అప్పుడు ఫోన్ చేసి ఉదయం 7కి ఫోన్ చేసి, సార్ ఈ రోజు వాయిదా ఉంది, ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలి అని అంటే, ఎన్ని ఇంపార్టెంట్ పనులు ఉన్నా గానీ నేను మానుకొని కోర్టుకి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే న్యాయ వ్యవస్థని మనం గౌరవించాలి, వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 167 రోజులైంది. సరే, ఒక 67 రోజులు షాక్ లో ఉన్నాడు అనుకుందాం, తీసేయండి. 100 రోజుల్లో ఒక్కసారన్నా కోర్టుకి అటెండ్ అయ్యాడండి? న్యాయ వ్యవస్థ మీద ఇతనికి గౌరవం ఉందా? లేదు. అట్లాంటి గౌరవం లేని వ్యక్తి పంపించినటువంటి మనుషులు నిన్న సభలో లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇకపోతే మీరు సోషల్ మీడియా కేసుల గురించి అడిగారు. ఈ రోజు రామ్ గోపాల్ వర్మ నిన్న కోర్టును ఆశ్రయించాడండి. నా మీద ఒంగోలు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది, దాన్ని ఇచ్చేయండి, ఐ మీన్ దాన్ని స్టే ఇవ్వండి ఆ కేసు మీద అని చెప్పి కోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు అన్ని ఇట్లా కరెక్ట్ కాదు, నీకు అంతగా కావాలంటే SHO దగ్గరికి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాలి అన్నారు. సో నేను నిన్న సాక్షి టీవీ చూసా, రామ్ గోపాల్ వర్మని పోసాని కృష్ణమురళిని కూటమి ప్రభుత్వం వేధిస్తుందంట. సాక్షాత్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముందు ముగ్గురు మహిళలు ఫోటో దిగి మాకు అన్యాయం జరిగిందని ముఖేష్ కుమార్ మీనా గారిని కలిసి ఇలా రిప్రజెంటేషన్ ఇచ్చామని ఫోటో దిగి ఫోటో పెడితే ఆ ఫోటోని చంద్రబాబు నాయుడు గారి ఫేస్ తోటి, లోకేష్ గారి ఫేస్ తోటి, పవన్ కళ్యాణ్ గారి ఫేస్ తోటి మార్పు చేసి ఈ పిచ్చోడు సోషల్ మీడియాలో పెడితే రామ్ గోపాల్ వర్మ అనేవాడు కేసు పెట్టుకుంటే ఏం చేస్తారు సార్? మేము అదే గనక వైసీపీ కార్యకర్తలాగా అయితే మేము చట్టాన్ని చేతిలో తీసుకొచ్చి ఆయన ఈ పార్టీ అనకూడదు, ఈ పార్టీకి మేము చేయాలి, వైసీపీ గూండాలు చేసిన పని చేసేవాళ్ళం. మేము చట్టానికి అబైడ్ అయి ఉన్నాం కాబట్టి అతని మీద కేసు పెడితే అతన్ని పోలీసులు రమ్మంటే ఈ సాక్షి పేపర్ ఏం చెప్తుందండి, సాక్షి న్యూస్ ఏం చెప్తుంది? వేధిస్తున్నావా? ఎలా వేధింపు అవుతుందండి ఇది? అంటే మీ ఇష్టానికి మా నాయకుల ఫోటోలు, మా పార్టీలో ఆడపిల్లల ఫోటోలు, జనసేన పార్టీలో ఆడపిల్లల ఫోటోలు మార్పులు చేసేసి మీ ఇష్టానికి బూతులు మాట్లాడితే చూస్తా ఊరుకోవాలా? తోలు తీస్తాం. అదే జరుగుతా ఉంది. 3 నెలల టైం ఇచ్చాం, మారండ్రా మారలా. ఈ రోజు సార్ నేను మీకు ఒక విషయం చెప్తాను సార్. ఆగస్టు 4వ తారీఖు 2021 సంవత్సరం భువనేశ్వరి గారి ఇంట్లో పుట్టింట్లో నందమూరి వారి భువనేశ్వరి గారి సిస్టర్ చనిపోయారు సార్. చనిపోతే అప్పుడు ఈ సైకో నా కొడుకులు ఏమన్నారు తెలుసా సార్? హూ కిల్డ్ ఆవిడ మరణాన్ని రాజకీయం చేయడానికి ట్రై చేశారు. మరి 3 రోజుల క్రితం మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూడా ఒక విషాదం జరిగింది. ఆయన తమ్ముడు చనిపోయారు. ఇప్పుడు చూసారా, ఒక్క నా కొడుకు నోరు కూడా లెగవలేదు. దట్ ఈస్ కంట్రోల్. అది మేము సోషల్ మీడియా మీద పెట్టిన కంట్రోల్. మేము గనక కంట్రోల్ పెట్టకపోయినట్లయితే ఎన్ని నోళ్లు లేసాయి సార్, ఎన్ని అనరాని మాటలనే వాడు ఆయన అనారోగ్యంతో చనిపోయిన సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు. బాబాయ్ ఎలా చనిపోయాడో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎన్ని నోళ్లు లేసాయి సార్? ఈ కంట్రోల్ లేకపోతే ఎన్ని నోళ్లు లేసాయి? అదే మాదిరిగా మా యువనేత నారా లోకేష్ గారు మొన్న హౌస్ లో నా తల్లిని, నా భార్యని, అన్నవాళ్ళని ఎవరిని వదలను అని అన్నాడు. ఆ దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? తల్లిని, చెల్లిని, అన్నవాళ్ళని ఎవరిని వదలను అనే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? లేదు. వాళ్ళ తల్లి మీద వాళ్ళు చెల్లిపోయిన పెడితేనే ఆయన ఎక్కడ ఖండించలేదు. వార్నింగ్ ఇచ్చారు. అంటే నా తల్లిని చెల్లిని అవమానిస్తారు, మీకేం సంబంధం, మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?
అని చెప్పేసి తల్లిని చెల్లిని అవమానించిన వ్యక్తులను అరెస్ట్ చేస్తే అది చట్ట విరుద్ధము, మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అని డీజీపీని తిరుపతి ఎస్పీని ఆయన వార్నింగ్ ఇచ్చాడు. అంటే షర్మిల గారిని విజయమ్మ గారిని మా అన్నే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా కుట్రలు చేసి మమ్మల్ని కించపరిచి ఈ విధంగా పోస్టులు పెట్టించాడు అని చెప్పేసి షర్మిల గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ చెల్లెలు మీడియా ముందుకు వచ్చి కంటతడి పెట్టుకుంది మమ్మల్ని ఇలా అంటా ఉన్నారు అని. నువ్వు ఖండించకపోయినా పర్వాలేదు, సపోర్ట్ చేస్తే ఎలా అనేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు మేము అడిగాం, నువ్వు సపోర్ట్ చేయొద్దు, సరే నువ్వు ఖండించొద్దు, సపోర్ట్ చేయ పట్టుకున్నాం కదా, సరే మంచి పని చేశారు అనాలి. నీ తల్లి నీ చెల్లి అన్న వాళ్ళనే మేము పట్టుకుంది. ఆ బర్రా రాజేంద్రారెడ్డి అనేవాడు వాళ్ళ కోసం లెక్క పెడతా ఉన్నారు. ఇందాక సార్ శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, బోరుగడ్డ అనిల్కి జగన్మోహన్ రెడ్డికి ఏం తేడా లేదని. ఒకటే ఒక తేడా ఉంది, వాళ్ళ లోపల ఉన్నాడు, ఈయన బయట ఉన్నాడు. అంతే, త్వరలో ఈయన కూడా పోయి లోపలికి వెళ్తాడు. ఇద్దరికి అసలు అప్పుడు చెప్పొచ్చు మనం, బోరుగడ్డ అనిల్కి ఈ రౌడీ షీటర్కి ఈ రౌడీ ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రికి ఏం తేడా లేదని అప్పుడు చెప్పొచ్చు. సోషల్ మీడియాలో మేము కంట్రోల్లో పెట్టాం. ఇక నుండి మీరు స్వేచ్ఛ కరెక్ట్ గా క్లీన్ సోషల్ మీడియా చూస్తారు, బూతులు చూడరు, మార్పింగులు చూడరు. చేస్తే మాత్రం తీస్తామని చెప్పి సందర్భంగా మహాన్యూస్ డిబేట్ ద్వారా తెలియజేస్తా ఉన్నా. రైట్. సౌజన్య గారు, నిన్న అనితి గారు మాట్లాడడం ఒక విధంగా, అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద ఓకే, ఈ యొక్క లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, అందుకనే దువ్వాడ శ్రీనివాస్ యొక్క వాళ్ళ యొక్క ఇల్లీగల్ కాంటాక్ట్స్ దానికి సంబంధించిన కానీ, అలాగే అనంతబాబు ఆ ఇష్యూలో మీరిద్దరు కూడా సభకు వచ్చారంటే నిజంగానే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అని చెప్పిన అనితి గారు చెప్పడం ఏంటి అంటే, దీని మీద మరి చర్యలు తీసుకుంటాం అంటున్నారు, కానీ ఇలా ఒక వైసీపీ చేసే విమర్శల్ని సమర్థవంతంగా ఎందుకని ఎదుర్కోలేకపోతున్నారు అంటారు? అక్కడ ఎదుర్కోపోవడం కాదండి, చాలా బలంగా ఎదుర్కొంటున్నాం. అక్కడ అంటే విచక్షణ లేని వ్యక్తులు ఉన్నారు అటేపు, ఇక్కడ గౌరవప్రదంగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు ఇటేపు. కాబట్టి ఆ రెండింటి మధ్య ఆ తేడా అనేది ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు. అడ్డగోలుగా మాట్లాడాలి లేదా వాళ్ళకులాగా మాట్లాడాలంటే ఎలాగైనా పరిధి దాటి మన ఇష్టం మాట్లాడచ్చు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది అది పక్కన పెడితే, అవతల వాళ్ళు ఎలాంటి వ్యక్తులండి, అసలు ఎంత అంత అంటే ఆ మెంటాలిటీ ఎలాంటిది, అంత దుర్మార్గం. ప్రజలు అది కాదు కదా కోరుకునేది. ప్రజలు కోరుకునేది ఏంటంటే గతంలో జరిగింది ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ గా ఉండాలని చెప్పని ప్రజలందరూ నమ్మి కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించారండి. మేము కూడా అలాగే ప్రవర్తించాం అనుకోండి. ఇప్పుడు అంతగారు కూడా సేమ్ అదే స్థాయిలో కనుక విమర్శలు చేస్తే చేయొచ్చు, కానీ చేస్తే ప్రజలు ఎలా ఫీల్ అవుతారు? మాకు ముఖ్యం, ప్రజలు ముఖ్యం. వాళ్ళు ఎందుకు ఈ మ్యాండేట్ ఇచ్చారనేది ఇంపార్టెంట్. కాబట్టి దాని తగ్గట్టుగానే అంతగారు చాలా ఆచి తూచి ఆవిడ మాట్లాడడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళకన్నా బలంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది, వాళ్ళకన్నా బలంగా మాట్లాడే నాయకులు కుటుంబ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. కాకపోతే ఎక్కడికక్కడ మనం వచ్చిన కాజ్ ఏంటి, ఈ వ్యవస్థలో గాడి తప్పిన వ్యవస్థల్ని ఎలా గాడిలో పెట్టాలి, ప్రత్యేకంగా వీటి మీద శ్రద్ధ పెట్టాం కాబట్టే ఈ రోజు ఆ మాత్రం సమాధానం చెప్తున్నారు అనంత్ గారు. నిజంగా వీళ్ళందరికీ కూడా ఎంతో టైం లేదండి, చాలా అతి తక్కువ టైంలోనే ప్రతి ఒక్కరికి కూడా చాలా బలంగా పనితో సమాధానం చెప్తారు అనంత్ గారు. అది మాత్రం షూర్ పక్కా. ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, దేనికోసం మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికన్నా సరే మారుతుందేమో అని చెప్పని ఎదురు చూస్తున్నారు, కానీ వాళ్ళ మార్పు రావట్లేదు. ఏదైతే ఇప్పుడు 11 సీట్లు పడిపోయినప్పటికీ కూడా 38% వాళ్ళకు ఉందని చెప్పని వారు విర్రవీగుతున్నారు. కానీ వాళ్ళ చేతులారా వాళ్ళు మాడే తీరు అవ్వచ్చు, వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి చేసే ట్వీట్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆ 38% కూడా ఒక 3%కో 8%కో పడిపోయే పరిస్థితి ఉంటుంది తప్పితే ఎక్కడ కూడా మెరుగుపరచుకోవట్లేదు. మేము అధికార పక్షంలో ఉండి మేము కూడా కోరుకునేది ఏంటంటే మాకు బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఎందుకంటే బలమైన ప్రతిపక్షం ఉంటేనే పరిపాలన చాలా చక్కగా ఉంటుంది, ప్రజలకి పూర్తి స్థాయి న్యాయం జరుగుతుంది అనేది మన రాజ్యాంగంలో ఉంది. సో అలాంటి బలమైన ప్రతిపక్షంగా ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం విమర్శలు చేసేటప్పుడు ఆ 11 మంది వచ్చి, ఎందుకంటే కనీసం వాళ్ళ కాన్స్టిట్యూన్సీస్ గురించి మాట్లాడరు. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళకి ఏం కావాలని చెప్పి అడగడానికి బాధ్యత వాళ్ళకి లేదా? అది కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేకపోతున్నాడు. ఇంకా దేనికంటే ప్రతిపక్షం అతనికి కావాల్సిందే లా అండ్ ఆర్డర్ ని పూర్తి స్థాయిగా నాశనం చేశారు. ఆ లా అండ్ నాశనం చేసే పరిస్థితుల్లో వీళ్ళకి ఒక విచిత్రమైన భాష నేర్పించి ఏదో ఊరకొక్కల్ని ఊరి మీద వదిలేశారు. ఏం జరిగింది? ప్రజలు చీ అని చెప్పని తీసుకెళ్లి బోన్లో పెట్టారు. అయినా కూడా ఇంకా బుద్ధి రావట్లేదు. ఇంకా 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 ఎక్కడైనా పోనీ అమ్మాయి అసెంబ్లీలో ప్రశాంతంగా ఉందంటే మండలికి వచ్చేటప్పుడు మండలో అసలు నిజంగా ఎలా పడుతున్నారండి వాళ్ళు? మాట్లాడలేక, చెప్పలేక, చేయలేక కాదు, ప్రజలు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు మీరు గతంలో గమనించినట్టయితే మీరు చూసుకోండి, గత 5 సంవత్సరాల్లో ఎవరైనా టీవీల ముందు కూర్చొని అసెంబ్లీ జరిగే పరిస్థితి చూసారా అండి?
కానీ ఇప్పుడు వ్యూవర్షిప్ చూడండి మీరు, ప్రతి యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి కదా, మీకే తెలుస్తుంది కదా ఏ స్థాయిగా పెరిగిందా, అది ఎందుకు పెరిగింది. ఒక ఉన్నతమైన ఒక మంచి వాతావరణం, ఒక మంచి స్ఫూర్తితో జరుగుతుంది అసెంబ్లీ. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడా కూడా వాయిదాలు కానీ ఏమీ లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది, ప్రజలకు అర్థమయ్యే విధంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని వీక్షిస్తున్నారు. సౌజన్య గారు, అంటే మహిళల మీద ఈ విధంగా జరుగుతున్నా కూడా, అంటే లాస్ట్ 5 yearsలో గంజాయి డ్రగ్స్ అనేది విపరీతం అనమాట. అంటే భారతదేశంలో ఎక్కడ దొరికినా కూడా మూలాలు అనేది ఏపీ అనేది చాలా సిగ్గుచేటని విషయం మనం చెప్పుకోవడానికి. సో మరి ఆ విషయంలో గంజాయి డ్రగ్స్ విషయంలో ఎందుకని నివారించలేకపోయింది గత ప్రభుత్వం? దానిపైన ఎందుకని ఎవరు కూడా వైసీపీ ఎందుకని మాట్లాడలేదు? వాళ్ళ యొక్క తప్పిదాలని కవర్ చేసుకుంటూ ఈ రోజున అధికారంలో ఉన్న 5 నెలల్లోనే ఈ విధంగా విమర్శలు చేయడం ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ మీరు గమనించి పండించిందే గత ప్రభుత్వం కదండి. వీళ్ళ ఆదాయ వనరులు గత ప్రభుత్వం పాలన ఎక్కడ చేసింది? ఆదాయ వనరులు చూసుకుంది. ఆదాయ వనరులు దేని మీద? మద్యం మీద వస్తుంది, ఇసుక మీద వస్తుంది, గంజాయి మీద వస్తుంది. ఈ అన్నిటి మీద చూసుకుంటా ఈ అన్నిటిని ప్రోత్సహించిన తప్పితే ముఖ్యంగా గంజాయి మనం సిగ్గుపడే విధంగా, అంటే అన్ని రాష్ట్రాలు ఆశ్రయించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ అనేది గత ప్రభుత్వంలో గంజాయికి అడ్డాగా నిచ్చిందని చెప్పుకోవడంలో అసలు మనం అందరం చాలా అవమానంగా ఫీల్ అవ్వాల్సిన పని, తలదించుకోవాల్సిన పని. కానీ ఈ రోజు అదే గంజాయి మీద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు అంతగా. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు నిర్వహించారు, ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చి ఇన్ని నెలల లోపే ఎన్నిసార్లు నిర్వహించారు అనేది మనం గమనించుకున్నట్టయితే అసలు వాళ్ళకి మాట్లాడే హక్కు ఉందా? అంటే ఏమని ప్రజలకి చెప్తా అనుకుంటున్నారు? ఇక అయినప్పటికీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. సమీక్ష సమావేశాలు అసలు గంజాయి విషయం కావచ్చు, మద్యం విషయం కావచ్చు, ఏ రోజైనా సరే వాళ్ళు స్టాండ్ తీసుకున్నారా? ఈ రోజు 5 సంవత్సరాలు గడిచిపోయింది, అన్ని పక్కన పెట్టినాయి. అసలు ఏ శాఖ పరంగా ఆ శాఖ పరంగా రివ్యూ చేయడం చేశారా? ఆ శాఖ పరమైన ప్రెస్ మీట్లు ఏదైనా పెట్టారా? ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా 5 సంవత్సరాల్లో ఒక్క మంత్రి అయినా సరే ఆ మంత్రికి సంబంధించిన శాఖపరమైన ప్రెస్ మీట్లు ఏదైనా పెట్టారా గమనించండి. కనీసం ఒక్కడన్నా తీసి చూపించమనండి. వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లోకేష్ బాబు గారిని తిట్టడం. ఈ తప్పితే ఏ రోజు వాళ్ళు పని చేయలే. ఈ రోజు గంజాయి విషయంగా మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. మీరు నాశనం చేసిన వ్యవస్థని, మీరు నాశనం చేసిన లా అండ్ ఆర్డర్ ని, మీరు పొల్యూట్ చేసిన ఈ పోలీస్ వ్యవస్థని మేము గాడిలో పెడుతున్నాము. చాలా బలంగా ఒక మహిళ అయ్యండి హోంమంత్రి గారు ఏ స్థాయిగా కష్టపడుతున్నారు, ఎలా ఇవన్నీ నివారించాలంటే ఏం చేయాలి, 24 గంటలు కష్టపడుతున్న వ్యక్తి ఒక మహిళగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సౌజన్య గారు మహిళల మీద ఈ విధంగా జరుగుతున్నాయి, మహిళలు మిస్సింగ్ అన్నప్పుడు మరి లాస్ట్ ఉన్న ఏది మహిళా కమిటీ చైర్పర్సన్గా వాసిరెడ్డి పద్మ గారు మరొప్పుడు ఎక్కడ స్పందించలేదు. మరి గోరంట్ల మాధవ్ సంబంధించి ఆయన న్యూడ్ వీడియో కానీ ఇవన్నీ కూడా మరి అప్పుడు మహిళల మీద ఇంత జరుగుతున్నా కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న మరి వైసీపీ సంబంధించి మరి వాసిరెడ్డి పద్మ గారు ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేశారనుకోండి, మరి లాస్ట్ 5 yearsలో స్పందించకుండా ఇప్పుడు బయటకు వచ్చి ఇలా జరిగింది అని చెప్పడం అసలు ఎలా చూడొచ్చు అంటారు? మరి మహిళలకి బాధ్యతగా వహించాల్సిన ఆవిడే మరి లాస్ట్ 5 years ఆవిడ ఎక్కడ స్పందించలేదు. ఏమంటారు సౌజన్య గారు? రాజుగారు ఎక్కడ అకౌంటబిలిటీ అనేది లేదండి. వీళ్ళకి క్యారెక్టర్ అంటే నేను క్యారెక్టర్ అంటే మనం వేరేగా అనుకోవచ్చు. పొలిటికల్ పరంగా మనం ఏదైతే బాధ్యత తీసుకున్నామో ఆ బాధ్యతాయుతంగా మనం పనిచేస్తున్నామా లేదని పూర్తిగా విస్మరించేశారు. ఎంతసేపు రాజకీయ అవసరాలే. ఈ రోజు ప్రభుత్వం ఉంది, మనకు అధికారులు ఇచ్చారు, మనం ప్రభుత్వానికి అంటే ఆ ముఖ్యమంత్రికి ఆ స్థానికంగా ఉన్నప్పుడు మనం ఎవరికి లాయల్ గా పనిచేయాలో అంతవరకే. ప్రభుత్వం మారిపోయింది, ఇంకా మనకి చేతులు దులిపేసుకోవడం వదిలేస్తాం, మళ్ళా బయటకు వచ్చేస్తాం, మళ్ళా మనం అప్పుడు అలాగా ఇప్పుడు ఇలాగా మాట్లాడతాం. అంటే అది దాన్ని ఏమంటారండి? దాన్ని ఏమంటారు అంటే ఎక్కడా కూడా అకౌంటబిలిటీ అనేది లేదు. నిజంగా వాసిరెడ్డి పద్మ బయటకు వచ్చి మాట్లాడటం అనేది నిజంగా ఏంటి రాజకీయాలు అంటే మరి ఇంత హీనంగా అయిపోయింది. మహిళలుగా మేము రాజకీయాల్లోకి వచ్చి ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఒక భావజాలంతో మేము రాజకీయం చేస్తున్న క్రమంలో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఏం మరి ఇంత హీనంగా తయారైపోయింది, రాజకీయాలు ఎలా తయారైపోయినాయి? నిజంగా ఇవన్నీ ఆలోచన ఆవిడకి అంత ఉన్నతమైన ఆలోచన ఉన్నట్టయితే మీరు అసలు ప్రభుత్వం తరపున, పార్టీ తరపున కాదు, ప్రభుత్వం తరపున ఒక మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్న మీరు ఎన్ని సంవత్సరాలు మీరు లేవనెత్తారు? పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు మిస్ అయినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేశారు తప్పితే, పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో అంటున్నారని చెప్పని అన్నారు తప్పితే ఎక్కడా కూడా దీంట్లో ఏదన్నా ఒక మూలాలు ఉన్నాయా? మనం దీని గురించి ఆలోచించాలి, దీని గురించి ఒక చర్చ జరగాలి అని చెప్పని హోంమంత్రి గారితో అని చెప్పని ఆలోచించారండి? ఏ రోజు లేదు. కానీ ఈ రోజు ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాగా అని చెప్పని చక్కగా మీడియా ముందుకు వచ్చి ఆవిడ మాట్లాడుతున్నారు. కొన్ని మీడియాలో వాంటెడ్ గా ఆవిడ కూర్చోబెట్టి మరి మాట్లాడిస్తున్నారు. ఆ కూర్చోబెట్టినప్పుడు మాట్లాడించినప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా,
గతంలో మీరే కదా ఉన్నారు, మీరు ఏం చేశారని చెప్పని ఎందుకు అడగరండి? నాకు తెలియదు. సౌజన్య గారు, లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్లో ఎవరైతే హోమ్ మినిస్టర్స్ ఉన్నారో ఇద్దరు కూడా లేడీసే. కానీ మరి అప్పుడు మహిళలకు సంబంధించిన విషయంలో వాళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని కానీ ఎక్కడ అసలు వాళ్ళ యొక్క సపోర్ట్ కానీ ఎక్కడ లేదు. అది ప్రభుత్వాన్ని అరే ఇలా జరుగుతోంది అని చెప్పిన వాళ్ళు ఎక్కడో స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇద్దరు కూడా హోమ్ మినిస్టర్స్ లేడీస్ అయ్యండి. ఇచ్చారు కదండి, ఇచ్చారు కదా, దొంగతనానికి వచ్చారు రేప్ చేసి వెళ్ళారని చెప్పని ఇచ్చారు కదండి, దొంగతనానికి వచ్చి రేప్ చేసి వెళ్ళారని చెప్పని ఇచ్చారు కదా. అంత గొప్ప హోంమంత్రులు కదండి మనకున్నది గత ప్రభుత్వంలో. అసలు మనం మర్చిపోకూడదండి. ఎంత గొప్ప హోంమంత్రులు అంటే ఒక తల్లుల్ని విమర్శించిన వ్యక్తులు, అలానే దొంగతనానికి వచ్చి ఏదో ఖాళీగా ఉండి రేప్ చేసి వెళ్ళారని చెప్పిన వ్యక్తులు మనం హోంమంత్రులుగా మాజీ హోంమంత్రులుగా చెప్పుకోవడం అనేది మరి అసలు నిజంగా చాలా సిగ్గుచేటుగా ఉందండి. కానీ ఇప్పుడు హోంమంత్రిని చూసుకుంటే ఆవిడే ఒక బాధితురాలు, సోషల్ మీడియా విపరీతమైన ట్రోల్స్ గురైన వ్యక్తుల్లో ఆవిడ నెంబర్ 1 వ్యక్తి. సౌజన్య గారు, ఫైనల్ గా అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే లా అండ్ ఆర్డర్ మళ్ళీ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఫైనల్ గా చెప్పండి, టైం లేదు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చాలా బలమైన కొరడా పులిపిస్తుందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ మీద ఏదైతే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన శ్వేతపత్రాలు అవ్వచ్చు, అలాగే ఈ మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలు అవ్వచ్చు, లేకపోతే గత ప్రభుత్వంలో ఏ అయితే ఉన్నాయో అవన్నీ ఆ గ్యాప్ ను కూడా ఫుల్ చేసి పూర్తి స్థాయిగా బలంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. వంశీ గారు, ఫైనల్ గా చెప్పండి, మరి ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతోంది? అంటే ముందు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో ఆల్రెడీ మార్పులు తీసుకొచ్చారు కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఒక ప్రజలకి భరోసా ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం స్టెప్స్ తీసుకోబోతుందంటారా వంశీ గారు? సార్, లా అండ్ ఆర్డర్ విషయంలో మేము స్పష్టంగా ఉన్నాం. ముందుగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పడానికి కారణమైనటువంటి గాంజా నరకడతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు. అందులో భాగంగానే మీరు చేయదలుచుకుంటే ఎట్లాగైనా గాంజాని అరగట్టచ్చు. ఎన్ని చర్యలు అంటే ఇప్పుడు నిన్న మీరు చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో డ్రోన్ల సహాయంతో గాంజా పండిస్తున్నటువంటి పంటల్ని ఒక 30 ఎకరాల పంటను గుర్తించి ధ్వంసం చేశారు. ఇక అంత కఠినంగా లా అండ్ ఆర్డర్ గురించి కూటమి ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా నేరం చేయాలంటే భయపడే విధంగా కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ని పటిష్టం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మా న్యూస్ డిబేట్ లో చెప్తా ఉన్నా. రైట్ వంశీ గారు. అలాగే శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు సోషల్ మీడియా సంబంధించి దాని మీద కూడా చట్టం తీసుకురావాలని కూడా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో అంటే ముఖ్యంగా చట్టాలని మరి పర్ఫెక్ట్గా అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం స్టెప్స్ తీసుకోబోతుందంటారా? ఫైనల్గా డెఫినెట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వల్ల సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చుచ్చు ఏర్పడి దానివల్ల గవర్నమెంట్స్ని డ్యామేజ్ చేయడానికి ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఈ సోషల్ మీడియానే నాకు ఈ ప్లాట్ఫాము, ఇది లేకపోతే నాకు పార్టీకి ఏమీ లేదు, అందువల్ల మీరు అన్ని రకాలుగా మీరు ఇది చేయండి, మీరు తప్పులను అన్నింటిని కూడా మీరు ప్రభుత్వం మీద ఇది చేయండి, ప్రభుత్వం డ్యామేజ్ చేయండి అని చెప్పేసి ఆయన ఒక టార్గెట్ ఇచ్చాడు. మన మీటింగ్ పెట్టి సోషల్ మీడియా దాని మీదే మీరు మాట్లాడి వాళ్ళకే నేను పదవులు ఇస్తాను, వాళ్ళే మాకు నాయకులు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన మహా న్యూస్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు కూడా దగ్గరగా 1,00,000 మందిని జగన్మోహన్ రెడ్డి ప్రతి మండల లెవెల్లో కూడా తీసుకెళ్ళి అమాయకులను జీవితాలను బలి చేయడానికి ఈ సోషల్ మీడియా ద్వారా అనేక కేసులు అవుతున్నాయి. ఒక్క కేసు ఉన్నా కూడా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం రాదు, మీకు తెలుసు. మరి అలాంటి పరిస్థితుల్లో యువత చాలా విఘ్నతగా ఉండాలి. ఏమాత్రం వాళ్ళు పక్కదారి పట్టినా కూడా వాళ్ళ జీవితాలు సర్వనాశనం అవుతాయి. ఎందుకంటే రాజకీయ వ్యవస్థలో 100 కేసులు ఉన్నా ముఖ్యమంత్రి రావచ్చు, కానీ నీకు ఉద్యోగం రావాలంటే, గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే, ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం రావాలంటే ఒక్క కేసు నీ మీద బుక్ అయితే ఉద్యోగం రాదు. అందువల్ల మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. అయితే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనే దానికి మనం పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్స్ని కూడా తీసుకోవచ్చు. ఆయన అన్నాడు, నేను తప్పు చేసినా నా మీద యాక్షన్ తీసుకోండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ మా పార్టీ వాళ్ళు కూడా ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే నేను అరెస్ట్ చేస్తాను, ఏ పార్టీ మీద పెట్టినా నాకు అంతా ఒకటే అని చెప్పాడు. అంటే అలాంటి వాతావరణం వచ్చినప్పుడు మాత్రమే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది. అట్లా కాకుండా పక్షపాతంగా ఉండి నా పార్టీ వాళ్ళు ఏది చేసినా, నేరాలు చేసినా, ఘోరాలు చేసినా నేను సపోర్ట్గా ఉంటాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు నేనే పెడతాను, నన్ను అరెస్ట్ చేసుకుని దమ్ముంటాను అంటే అన్నప్పుడు ఎవరైతే కొన్ని వేల మందిని ఈ విధంగా ప్రోత్సహించి వాళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి లోపలేయాలి. వేసినప్పుడు కింద క్యాడర్, నేనేమన్నా అంటే ఒక 1000 మందిని అరెస్ట్ చేసినా కూడా మార్పు రాదు. ఎప్పుడైతే నాయకుడు అనేవాడు ఒక వ్యూహం ప్రకారం, అది వ్యూహం సినిమా తీశారు కదా,
రామ్ గోపాల్ వర్మ వ్యూహము వంగవితే అని కొన్ని సినిమాలు చేశారు, అయితే కులాలు మర్చిచ్చి పెడతాను కోసం అంటే. ఇలాంటి 100 రకాలైనటువంటి కుట్రలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చేసేటప్పుడు నీ యాక్షన్ అనేది పైనుంచి రావాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బోరగడ్డ అనేది రౌడీ షీటర్, అతను అరండల్పేటలో పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు చేస్తే కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్ కాదు, అక్కడ SHO స్టేషన్ హౌస్ ఆఫీస్ని చేయాలి, ఏసీపీని చేయాలి, లేదా జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయాలి. కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తే ఏముంటుంది? అందువల్ల అంటే మార్పు అనేది డెఫినెట్ గా రావాలి. హై స్టేజ్ నుంచి బాస్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి మీకు యాక్షన్ ఉండాలి. కానిస్టేబుల్ సస్పెండ్ చేసినంత మాత్రాన మీకు మార్పు రాదు. అది డెఫినెట్ గా గవర్నమెంట్ ఆ విషయంలో సీరియస్ గా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అలాగే డిబేట్లో పాల్గొన్నందుకు వంశీ గారికి, సౌజన్య గారికి, శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ. మీ యొక్క విలువైన సమాచారం మాకు అందించినందుకు, విలువైన సమయాన్ని కేటాయించినందుకు. యా ఏసీ ఆఫ్ చేసిండే. యా దేనికి? నేనేం లేదు, వెళ్ళిపోతాగా. వీళ్ళిద్దరు జాయిన్ అవ్వాలా? అంతే.
సరే, ఇద్దరు పేర్లు చెప్పేసి స్టార్ట్ చేద్దాం. మల్లెపాక యాదగిరి. యా, ఇద్దరికి చెప్పనా? ఈరోజు ఇద్దరు డిబేట్లో ఉంటారని చెప్తా. ముందు బీఆర్ఎస్ అని తీసుకుందాం. యా, ఓకే ఓకే. వెల్కమ్ బ్యాక్ టు మహా డిబేట్. ఈ రోజున ఈ డిబేట్లో ఈ యొక్క ప్రోగ్రాంలో సంబంధించి లగచర్ల అనేది తెలంగాణ రాజకీయాల్లో లగచర్ల ఘటన అనేది చాలా తీవ్రమైన అంశంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తూ ఉంటే మొత్తానికి ఈ యొక్క ప్రజలకు సంబంధించి ప్రజా సంక్షేమం సంబంధించి అన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. మూసీనది అన్నారు, మూసీనది కూడా పక్కకి వెళ్ళింది. హైడ్రా అన్నారు, అది వెళ్ళిపోయింది. ఇప్పుడంతా లగచర్ల ఘటనకు సంబంధించి ఒక ఫ్యాక్టరీకి సంబంధించి, ఫార్మాసిటీకి సంబంధించి ఒక భూ సేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ అనే అంశంలో మొత్తానికి ఈ గొడవ అనేది మొదలైంది. కానీ ఒక పక్కన బీఆర్ఎస్ ఏంటంటే మేము ఆల్రెడీ 15,000 ఎకరాలు మేము ఆల్రెడీ సమీకరించి అక్కడ మేము రెడీ చేసాం ముచ్చింతల్లో, కానీ అది కాదని చెప్పని ఈ రోజున లగచర్ల మీద ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసింది అని చెప్పేది బీఆర్ఎస్ ఆరోపణ. కానీ లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళితే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పాలి అనే అంశంలో అధికారులు వెళ్తే అధికారుల మీద ఈ యొక్క లగచర్ల గ్రామస్తులు దాడి చేశారు అనేది ఆ అంశాన్ని బేస్ చేసుకుని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీని వెనకాల బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ఏ దగ్గరుండి చేయించింది అనేది కాంగ్రెస్ ఆరోపణ ముఖ్యంగా. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కమిషన్కి దీనికి సంబంధించి సత్యవతి రాథోడ్ కానీ ఢిల్లీ వెళ్ళడం, ఎస్సీ ఎస్టీ కమిషన్ని కలవడం, ఈ యొక్క తెలంగాణ రాజకీయాల్లో మాత్రం గిరిజనులకు రక్షణ లేకుండా పోతుందన్న అంశాన్ని తెరపైకి తీసుకురావడం, దీనిపైన స్పందించాలి అని కూడా నేను కేటీఆర్ కూడా ఢిల్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ లగచర్ల ఘటన మరి ఏంటి? ప్రజాభిప్రాయ సేకరణే దీని మీద ముందు. ఇక్కడ మేము ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, ఇక్కడ ఈ యొక్క ఫ్యాక్టరీస్ పెడతాము అని చెప్పని కాంగ్రెస్ చెబుతోంది. కానీ దీని వెనక బీఆర్ఎస్ మాత్రం ఈ యొక్క అంటే మేము అక్కడ సేకరించిన భూమిని కాదని చెప్పని అక్కడ ఫ్యూచర్ సిటీ అని ఏఏ అని ఆ సిటీ ఈ సిటీ అని చెప్పని దాన్ని వదిలేసి, అంటే ఆల్రెడీ అన్ని అనుమతులు తీసుకున్నాము, అప్పుడున్న విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒప్పుకుంది అని చెప్పారు, బీఆర్ఎస్ చెప్తుంది. కానీ ఈ రోజున మరి కాంగ్రెస్ ఆ యొక్క ముచ్చింతలను వదిలేసేసి ఇక్కడ లగచర్ల దుద్యాల మండలం ఇక్కడ ఎందుకని కాన్సన్ట్రేట్ చేస్తుంది అన్న వేలో ఈ రోజున బీఆర్ఎస్ కాంగ్రెస్ని ఇరుకుని పెట్టే విధంగా ఒక విధంగా కాంగ్రెస్ ఫెయిల్యూర్ కిందనే బీఆర్ఎస్ చెప్తోంది. కానీ యాక్చువల్గా ఏం జరిగింది అనే దానిపై ఈరోజు మనతో చర్చించడానికి ఈ యొక్క లగచర్ల ఘటనపై ఈ యొక్క చర్చలో పాల్గొనేందుకు మల్లెపాక యాదగిరి బీఆర్ఎస్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులు మోహన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే యాదగిరి గారు నమస్తే, వెల్కమ్ టు మహా డిబేట్. యా సార్, ఏంటి ఒక విధంగా మరి ఢిల్లీ వెళ్ళడం, కేటీఆర్ గారు అక్కడ మాట్లాడడం జరిగింది, ఎస్సీ ఎస్టీ కమిషన్కి సంబంధించి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన కూడా హుస్సేన్ గారు కూడా వచ్చి నిన్న లగచర్లో కూడా పర్యటించారు, యొక్క బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది. ఏంటి అంటే కాంగ్రెస్ చెప్పేది ఒకటి, కానీ మీరు ఆరోపిస్తుంది మరొకట్లా కనిపిస్తుంది. ఏంటి లగచర్ల ఘటనలో బాధితులకి న్యాయం జరుగుద్దంటారా? మీరేం ఆశిస్తున్నారు యాదగిరి గారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి మహానస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు లగచర్ల ఘటన అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తున్నది. అదే విధంగా ఈ రోజు భారతదేశం ప్రజలకు కూడా తెలవాలన్న ఉద్దేశంతో ఈ రోజు లగచర్ల బాధితులు, గిరిజన బాధితులు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు, ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషనర్ కు కలిసి వారి బాధలను వెళ్ళబోసుకొని భారతదేశానికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి ఎలాంటి అరాచక పాలన సృష్టించిందో అని చెప్పేసి తెలియజెప్పడం కోసమే ఈ రోజు వాళ్ళు ఢిల్లీ వెళ్లి జాతీయ మానవ హక్కుల కమిషనర్ గారికి కానివ్వండి, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషనర్ల గారికి కానీ వారు విన్నవింపడం జరిగింది. వారు కూడా స్పందించి ఈ బాధితుల పక్షాన న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అరాచకాలు జరుగుతున్నాయో దాని మీద
నివేదిక కూడా కోరడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, అదే విధంగా జాతీయ మన పార్లమెంట్ లో విపక్ష నేత అయినటువంటి జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద మరి వారికి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, వారికి కూడా తెలవడం కోసమే ఈ రోజు ఢిల్లీలో ఈ లఘుచర్ల బాధితులు పోయి విన్నవించడం జరిగింది. ఎందుకంటే ఒక సందర్భంలో మేము కూడా మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు కానివ్వండి, అదే విధంగా మాజీ మంత్రులు సత్యవతి రాథోర్ గారు కానివ్వండి, కవిత గారు కానివ్వండి, జాతీయ మా పార్టీ నుంచే ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ నాయకులు కూడా వారికి మద్దతుగా ఈ రోజు వెళ్లి జాతీయ కమిషన్ సభ్యులకు గాని చైర్మన్లకు గాని కలవడం జరిగింది. వారి పక్షాన మా పార్టీ అండగా ఉండడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు మణిపూర్ లో జరిగినటువంటి అల్లర్ల గురించి ఆయన ఎన్నో సందర్భాల్లో అక్కడ అలాంటి అల్లర్లు జరుగుతున్నదని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఎన్నోసార్లు ఆయన చెప్పినటువంటి నాయకుడు ఈ రోజు మరి తెలంగాణలో జరిగేటువంటి అరాచక పాలన మరి వారికి కనబడతలేదా? వారే చెప్పిస్తున్నారా? ఇప్పుడు భారతదేశం ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫార్మా కంపెనీ పెట్టడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముచ్చెర్లలో 14,000 ఎకరాలను సేకరించి పెట్టిండు. మరి దాన్ని రద్దు చేస్తున్నా అని చెప్తున్నాడా, లేకపోతే అది ఉన్నదని చెప్తున్నాడా? దానికి కూడా కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. గతంలో ఎలక్షన్ల కంటే ముందు కూడా అక్కడ ఇబ్రాహీంపట్నం నాయకుడు అయినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా ఎలక్షన్లలో అక్కడ ఉన్న ప్రచారాలలో కూడా చెప్పిండు, ఈ ఫార్మా కంపెనీలు ఇక్కడ వస్తే ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అనారోగ్యం కారణాలు అవుతాయి అని చెప్పేసి మరి వాళ్ళ మేనిఫెస్టోని నేను రద్దు చేస్తా అని చెప్పినటువంటి నాయకుడు ఈ రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు. మరి అలాంటిది ఎక్కడ ఎంత జరిగినా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులను ఒప్పించి మెప్పించి ఎలాంటి చిన్న అల్లరి జరగకుండా మా నాయకుడు కేసీఆర్ గారు అక్కడ 14,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే అక్కడ కాదు నేను రద్దు చేస్తా అని చెప్పి దాన్ని మీ గురించి ఎలాంటి నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఈ రోజు మరి అదే ఫార్మా కంపెనీ ప్రజల అనారోగ్యం కారణాలు అవుతుంది అనుకున్నటువంటి అదే ఫార్మా కంపెనీని తన సొంత నియోజకవర్గంలో పెట్టడం దానికి మొదలుపెట్టుదో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పవలసిన అవసరం ఉంటది. మరి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ సేకరించిన భూమిని సేకరించి 14,000 ఎకరాలు భూమి సేకరిస్తే దాన్ని తన సొంత కుటుంబ సభ్యులకు గాని తన అనుయాయులకు గాని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం దాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు దాన్ని 4th సిటీ అని చెప్పేసి దాని మీద ఒక తప్పుడు సమాచారం తోటి ఏదో రకమైన ప్రకటనలు ఇచ్చుకుంటూ కోర్టుకు మాత్రం ఇంకా మాది ఫార్మాసిటీ ఉన్నదు అని చెప్పేసి చెప్పుకోవడం కోసం. అదే విధంగా ఫార్మా కంపెనీ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి కొడంగల్ ప్రజలు చేస్తేనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు. మరి అలాంటి కొడంగల్ ప్రజలను ఈ రోజు గిరిజనులను, ఆ గిరిజనులకు ఉన్నటువంటి భూములు 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి ప్రజలు ఈ రోజు వాళ్ళ భూములను గుంజుకొని ఆయన సొంత కుటుంబ సభ్యులకు, ఆయన అల్లునికి, ఆయన ఇయ్యంకులకు, ఆయన కుటుంబ సభ్యులకు ఈ రోజు ఫార్మా కంపెనీ కట్టవలసిన అవసరం ఏముందో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పవలసిన అవసరం ఉంది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానివ్వండి, ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానివ్వండి 100 ఎకరాల భూములు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళే చెప్పారు రైతు బంధు వస్తే ఒక ఆయన నాకు 100 ఎకరాలు ఉంది, ఒక ఆయన 2 ఎకరాలు ఉంది, 200 ఎకరాలు ఉంది, నాకు రైతు బంధు అని వద్దు నాయకులు కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళ భూములలో 100-200 ఎకరాలు ఉన్నారు వాళ్ళందరూ కలిసి మరి బడాబాబులు ఎక్కడ ఉన్నదో వాళ్ళ భూములలో పెట్టించుకుంటే బాగుంటది. కానీ ఆ భూమి మీదనే బతుకుతున్నటువంటి పేద గిరిజన రైతుల భూములను గుంజుకొని ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన అల్లుని కళ్ళలో ఆనందం చూడడం కోసం మాత్రమే ఈ రోజు ఆ ఫార్మా కంపెనీ పెట్టడం కోసం సిద్ధంగా ఉన్నాడు. ప్రజలను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మోహన్ గారు జాయిన్ అయ్యారు. మోహన్ గారు నమస్తే. ఏంటి ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర బీఆర్ఎస్ చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు యాదగిరి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళ యొక్క గిరిజనుల యొక్క ఆవేదన అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. కానీ యాక్చువల్గా మొన్న జరిగిన ఘర్షణలో చూసుకుంటే అసలు యాక్చువల్గా భూములు ఉన్నోళ్ళు ఎవరూ కూడా ఈ దాడిలో పాల్గొనలేదు అని కూడా పోలీసు విచారణలో వెల్లడైంది. ఎలా చూడొచ్చు అంటారు మోహన్ గారు? ముందుగా మహా న్యూస్ యాజమాన్యానికి, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు గుడ్ మార్నింగ్ బ్రదర్. ఓకే, అయితే గత 10 నెలలుగా అంటే డిసెంబర్కు అంటే ఇప్పుడు 11 నెలల సమయం నడుస్తుంది సార్. ఈ 11 నెలల కాలంలో మొదటి నుండి కూడా కేటీఆర్ లేకపోతే కేసీఆర్, హరీష్ రావు గారి
వ్యక్తిత్వం అనేది క్లియర్ కట్గా బయటపడింది. 10 సంవత్సరాల పాలనలో ఉండి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు వాళ్ళకి 10 సంవత్సరాల పీఠం ఇచ్చినప్పుడు అదే మాదిరిగా 10 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్నప్పుడు మళ్ళీ దాని ప్రజాపాలన దిశగా రేవంత్ రెడ్డి గారు దాన్ని నడిపించిన ప్రయత్నంలో మొదటి నుండి కూడా కాలాల కట్టబెట్టినట్టుగా ఏదో రకంగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణని అగౌరవపరిచే విధంగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి లగచర్ల గ్రామ విషయమే ప్రస్తావన తీసుకుంటే ఈ యొక్క దీని వెనుక జరిగిన కుట్రదారులు కానీ, పాత్రదారులు కానీ, సూత్రధారులు కానీ మొత్తం కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారు కలిసి చేసినటువంటి కుట్ర ఇది. మీరు ఒకసారి ఆలోచించండి. కేవలము ఒక ఫార్మాసిటీ కంపెనీకి ల్యాండ్ రిక్వైర్మెంట్ గురించి పోయినటువంటి భూసేకరణ పోయినటువంటి అధికారులపై వాళ్ళు భూసేకరణకి వెళ్ళలేదు, వీళ్ళు దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఎవరు? బీఆర్ఎస్ నాయకులు. అది కేవలం వాళ్ళు ఒక గ్రామ సభ పెట్టి వాళ్ళ అభిప్రాయ సేకరణకి వెళ్ళినారు. దాన్ని ఎందుకు ప్రజలకు పోయి భూమి తీసుకోవడం కాదు కదా, వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసుకొని వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఏంది, వాళ్ళు భూములు ఇచ్చే ఉన్నారా, లేకపోతే వాళ్ళకి సరైన ఆ భూ నిర్వాసులు ఎవరైతే రాబోతున్నారో వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఏ రకంగా వాళ్ళకి అందించవచ్చు అనే అభిప్రాయాన్ని కలెక్టర్ గారు బృందం వాడికి వెళ్ళడం జరిగింది. కానీ గత ఈ 11 నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితమైన మన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు అల్లినటువంటి కుట్ర భాగంగా మొన్న జరిగినటువంటి లగచర్ల ఇన్సిడెంట్ అది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గ్రహించినారు. ఎందుకంటే చెప్తున్నా, ఇదే కేటీఆర్ గారు ఈ రాజు అనే ముఖ్య పాత్ర పోషించినటువంటి ఈ దుర్మార్గుడు అయితే రాజు ఉన్నారో ఆ రాజు అనే తన వ్యక్తికి కేటీఆర్ గారు ఏమన్నారండి, 7 ఎకరాల భూమి ఉంది, అందుకే తను బాధతో చేసినటువంటి ఆ ఏమంటారు ప్రజల మీద కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీద అక్కస్తో, రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకతతో, ప్రభుత్వ వ్యతిరేకం మీద జరిగినటువంటి సంఘటన అని కేటీఆర్ గారు అన్నారు. ఆయనకి 7 ఎకరాలు కాదు కదా, 7 గజాల జాగా కూడా లేదు ఆయనకే కానీ, ఆయన తమ్ముడు మహేష్కి కానీ. దాంట్లో పాల్గొన్నటువంటి దాదాపు 20 మంది యువకులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి ఇంచు భూమి కూడా లేదు. నిజంగా కోల్పోయిన రైతు బాధపడితే తప్పలేదండి. కానీ దానికి ఒక ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతబద్ధంగా నిజంగా టీఆర్ఎస్ పార్టీకి రైతుల పట్ల ప్రేమే కానుంటే ఇదే కేటీఆర్ బృందం ఆడబోయి వాళ్ళు కూర్చొని ప్రజాస్వామ్యబద్ధంగా దీక్షలో, ఆమర నిరాహార దీక్ష కూర్చొని తప్పలేదు. ఎందుకంటే మన ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అది. అంతేగాని అప్రజాస్వామ్యంగా ఇట్లాంటి దాడులు, ఆయన ఒక మ్యాజిస్ట్రేట్ అండి, జిల్లా మ్యాజిస్ట్రేట్, అలాంటి అధికారిపై దాడులు జరిగితే ఒకవేళ వీళ్ళ అసలు యాక్చువల్ ప్లాన్ ఏంటంటే చెప్పాలా బ్రదర్ మీకు, అక్కడ కేసీఆర్ కేటీఆర్ కుట్ర ఏంటంటే అండి, అక్కడ కలెక్టర్ గారు చావాలి, కలెక్టర్ గారు అధికారులు చావాలి, చచ్చిపోయిన సందర్భంలో పోలీసులు ఫైరింగ్ చేస్తారు, ఫైరింగ్ చేసిన సందర్భంలో రైతులు అమాయకులు చనిపోతారు. తద్వారా యావత్ భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, ప్రజాస్వామ్యంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఫెయిల్ అయ్యారు, ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడు, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని దేశ దృష్టికి తీసుకెళ్లి దీన్ని రానున్న ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికలు ఏవైతే చుట్టూ 3 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు ఏవైతున్నాయో వాటిలో ప్రభావం పడి కాంగ్రెస్ మీద దెబ్బపడి అదే మాదిరిగా రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, ప్రభుత్వం విఫలమైందని 119 నియోజకవర్గాలకి తీసుకెళ్లి దీన్నే పట్టుకొని శవ రాజకీయాలు చేద్దామని కుట్రపూర్వంతో జరిగినటువంటి మహాకుట్ర జరిగింది. కుట్ర చేస్తూ ప్రత్యేకంగా చెప్తున్నా, ప్రతి దానికి అడ్డంకి అన్నా. ఇప్పుడు నేనేమంటున్నా, నేను ప్రత్యేకంగా చెప్తున్నా, గ్రూప్ 1 to Group 1 ఎగ్జామ్స్ వీళ్ళు కండక్ట్ చేయలేదు. ఎక్కడ చేసినటువంటి మమ్మల్ని అడ్డుపడతారు, కాళ్ళలో కట్టి పెట్టొద్దు అంటారు, పెడితేనేమో పెట్టాలి అంటారు. ఒకటి. రెండవది, మూసీ ప్రక్షాళన ఎవరండి, మూసీ రివర్ ఫ్రంట్ ఎవరు తయారు చేసినారు, వాళ్ళ ద్వారానే జరిగింది కదా. సరే, అది వాళ్ళు చేయలేకపోయినారు. ట్యాంక్ బండ్ కట్టి ట్యాంక్ బండ్ లో కొబ్బరి నీళ్ళలాగా చేసి దాని చుట్టూ పెద్ద హైట్స్ నిర్మించి అని ఒక గ్రాఫ్ చూపించినారు. అయినా వాళ్ళు ఎట్లా ఉన్న గంటిపేట ట్యాంక్ బండ్ అట్లాగే ఉంది. సరే, వాళ్ళు చేస్తేనేమో చమత్కారం, ఇంకోళ్ళు చేసే బలత్కారం అన్నట్టు మాట్లాడడం తప్పు కాదా సార్ చెప్పాలా. ఇంకొకటనా, ఇప్పుడు వీళ్ళు కట్టినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చెప్తా మీకు. కొండపోచమ్మ కానీ, సుందిలనే కానీ, మేడిగడ్డనే కానీ, రంగనాథ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, బసవపురం కానీ, ఇక్కడ భూ నిర్వాసులకు ఈ రోజు వరకు కూడా డబ్బులు రాని పరిస్థితి ఉంది. ఆ రోజుల్లో వీళ్లకు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చినటువంటి ₹1 కోటి ఎకరం నడిచి యాదగిరిగుట్ట ఈ బసవపురం ప్రాజెక్ట్ దగ్గర అక్కడ 5-10 లక్షలు ఇచ్చినప్పటికీ కూడా రైతుల అభివృద్ధి గురించి ఇచ్చినారు. తప్పలేదు, నేను ఎందుకు ఇచ్చినారు అంటలేదు. కానీ మేము చేస్తేనేమో సంసారం, మీరు చేసే వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడడం తప్పు. మీరు అన్ని ఎకరాలు తీసుకున్నప్పటికీ ఇంకొకటి ప్రత్యేకంగా చెప్తా, సిరిసిల్ల ప్రాంతంలో కొంతమంది అయితే ఇంకొక శవాలు బొక్కలే వచ్చినాయి. అంత దయనీయంగా చేసినటువంటి వీళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారండి, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు. అభివృద్ధి ఇప్పుడు రాష్ట్రానికి
రెండు కళ్ళుగా. ఒకటండి అభివృద్ధి సంక్షేమం అనేది ఇంపార్టెంట్. సంక్షేమం చేయాలంటే అభివృద్ధి ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది. అది వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళు అధికారిగా 10 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి. కానీ వీళ్ళకి ఏంటంటే అభివృద్ధి జరిగిందనుకో సంక్షేమాలు ప్రజలకు ఇవ్వలేరు. వీళ్ళు ఇస్తారు. సంక్షేమాలు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి లైఫ్ లాంగ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంటుంది, మాది భూస్థాపం అయిపోతుంది భయంతో ప్రజలకు సంక్షేమాలు అందొద్దు అన్న కుట్రకోణంతో చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు. తర్వాత తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఎవరు పాటు చేస్తున్నారండి? మొదటి నుండి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మొన్న ఏది ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఏదైతే ఉందో, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగే కానీ, ఆ తర్వాత మన దివాళీ రోజు కేటీఆర్ గారు సోకాల్డ్ లీడర్ అని చెప్పుకుంటున్నాడు. కేటీఆర్ గారు దివాళీ పండుగ రోజు మన తెలంగాణ సంస్కృతి ఏముంటుందండి? దివాళీ పండుగ నాడు స్వీట్స్ తినుకుంటారు, పూజలు చేసుకుంటారు, అంతేగాని ఇట్లా డ్రగ్ కల్చరు లేకపోతే విదేశీ మధ్య కల్చరు ఇవన్నీ ఉండవు కదా. నిజంగా చెప్తున్నా ఒక మాట మీకు, కేటీఆర్ అని అనర్హుడు, ప్రజాపద్ధతి నాయకుడు అని సూటబుల్ కానే కాదు. ఆయన చేసినటువంటి ప్రతి చిల్లర వ్యవస్థ చిల్లర పనులే చేస్తున్నాడు. ఎక్కడ కూడా నేను ఒక విషయం చెప్తానండి మీకు, ప్రజలు నిజంగా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు చేసినప్పుడు ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజలకు మేలు జరిగినప్పుడు కూడా ప్రజలకు మేలు జరగకుండా ప్రజల అభివృద్ధిని అడ్డుకొని ప్రజలకు మేలు జరగకూడదని ఇట్లాంటి చీకటి కోణం చేస్తే ప్రజలు దాన్ని ఆశించరు. ఇప్పటికే నిమిషం మన ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో చూసినారు, సాగు తప్పి కన్నులొట్టబట్టినది. తీరా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేవరికి మొత్తానికి పొంద పెట్టినారు. అయినా మాకు బుద్ధి రాదు, మేము ఇట్లానే బిహేవ్ చేస్తాము, మీరు ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేయొద్దు, పిల్లలకు జాబ్లు ఇవ్వద్దు, రైతులకు 2 లక్షల రుణాలు ఇవ్వద్దు, లేకపోతే మీరు ఇట్లా అభివృద్ధి చేయకూడదు, ఇండస్ట్రీలు తేవద్దు అని ఇట్లా తెలంగాణకు అడ్డుపడితే తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు సమాజం అన్ని గమనిస్తుంది. ప్రజలు చాలా తెలివిమంతులు, విఘ్నులు, ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళని భూస్థాపం కనబడకుండా చేస్తారు. రానులలో ఏదైతే క్షేత్రస్థాయి ఎన్నికలు ఉన్నాయో ఖచ్చితంగా వీళ్ళని మట్టుకు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కనబడకుండా చేయడం ఖాయమన్న. రైట్. అలాగే సార్ యాదగిరి గారు, ఏంటి ఇప్పుడు ఈ లగచర్ల ఘటనకు సంబంధించి కలెక్టర్లపై అధికారులపై కూడా ఉద్దేశపూర్వకంగానే దాడులు జరిగాయి అనేది కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇందులో మరి ఏవన్గా పట్నం నరేందర్ రెడ్డి కానీ అలాగే సురేష్ అంశం కానీ ఈ యొక్క కాల్ డేటా అంశం, ఈ యొక్క పట్నం నరేందర్ రెడ్డి సురేష్ కేటీఆర్ మధ్య కూడా మరి చాలా కాల్స్ జరిగినాయి అనేది వీళ్ళకి అధికారులు అందరూ కూడా మొత్తం రిపోర్ట్స్ అన్ని నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. పోలీస్ శాఖ కూడా దీనిపై చాలా సీరియస్గా ఉంది. మరి ఉద్దేశపూర్వకంగా అంటే ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వాళ్ళ మీద దాడులు చేసి ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఫెయిల్యూర్ అయింది అని ఎందుకని ప్రభుత్వాన్ని విమర్శించే పనిగా, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా ఎందుకని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది అనేది ప్రజల్లో చర్చించుకున్న మాట. యాక్చువల్గా మీరు మాత్రం ఢిల్లీ వెళ్ళి SC/ST కమిషన్ ముందు వీళ్ళకి గిరిజనులకి బాధితులకి న్యాయం చేయండి అంటున్నారు, అది ఓకే. కానీ యాక్చువల్గా ఆ రోజున వచ్చింది ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణకి వచ్చారు. వాళ్ళు ఏమీ లాక్కోవట్లేదు, ఏమీ లేదు. కానీ మరి సేకరణ వాళ్ళకి అభిప్రాయం చెప్పడానికి వచ్చినప్పుడు కూడా మరి నరేందర్ రెడ్డి గారు వస్తే మనం వాళ్ళ మీద దాడులు చేయాలి అనేది ఆ విషయం బయటికి రావడం అనేది మరి ఒక విధంగా మరి కరెక్ట్ కాదు అనేది వీళ్ళు విపక్షాలు ఆరోపిస్తున్నారు. అంటే విపక్షాలు అంటే కాంగ్రెస్, ఈ బీజేపీ కూడా ఆరోపిస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు యాదగిరి గారు? సార్ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ పార్టీ అక్కడ దాడి చేసింది, వాళ్ళే దాడికి ప్రోత్సహించారు. నరేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది కదా. అవును, ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. గత 8-9 నెలల నుంచి అక్కడ భూమి కోసము ఈ లగచర్ల బాధితులు అక్కడ ఉన్నటువంటి ఆ 4-5 తండాలు ఉన్నాయి కదా, లగచర్ల కానివ్వండి, అక్కిపేట కానివ్వండి, రోటిబండ తండా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి 8-9 నెలల నుంచి వాళ్ళు వీళ్ళ భూముల కోసం వాళ్ళు ఒక భూ పోరాటం చేస్తారు. భూమి కోసం, ముక్తి కోసం అనేది గతంలో పోరాటాలు చేసినట్టు ఈ రోజు వాళ్ళు గిరిజనులు, కొడంగల్ ప్రజలు కూడా భూమి కోసం, వాళ్ళ భూమి కోసం పోరాటం చేస్తారు ఫార్మా కంపెనీల మీద. అందుకోసము ఈ 8 నెలల నుంచి 9 నెలల నుంచి వాళ్ళు అక్కడ అల్లర్లు, అక్కడ వాళ్ళు బాధితులు నిరసన తెలియజేస్తుంటే గత 10-15 రోజుల క్రితము కాంగ్రెస్ పార్టీ దుగ్గ్యాల మండల అధ్యక్షుడు అయినటువంటి ఆ మండల అధ్యక్షుడు ఆయన అక్కడ వెళ్లి నేను కూడా ప్రజాప్రాయ సేకరణ చేస్తా అని చెప్పేసి ఆ గిరిజనుల మీద ఖచ్చితంగా మీరు ఇవ్వవలసిందే అని చెప్పేసి, ఇవ్వకపోతే మీరు అంతు చూస్తా అని చెప్పి ఆయన బెదిరించినప్పుడు ఆయన మీద కూడా దాడి చేసి ఆయనను కూడా వాపసు పంపించిన సందర్భం గత 10-15 రోజుల క్రితం జరిగిన విషయమే. అలాంటి సందర్భంలో అక్కడ అల్లర్లు జరుగుతాయి అని చెప్పేసి మరి వీళ్ళే చెప్తున్నారు. మరి ప్రభుత్వమే వాళ్ళ చేతిలో ఉంది. ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్, మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ముఖ్యమంత్రి గారే మరి ఏ ఒక్క రోజైనా అతనే వచ్చి ముఖ్యమంత్రి గారే వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నిజంగా
ఫార్మా కంపెనీ అనేది ఎందుకు రావాలనుకుంటున్నాము, మరి మీ కుటుంబ సభ్యులకు ఏ విధమైన లాభం చేకూరుతుంది, నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పలేకపోయిండు? అదొక విషయము. తన కుటుంబ సభ్యులకు, తన అల్లునికి, తన వియ్యంకునికి, తన కూతురు పేరు మీద 8 మొదటి విడతలో 8 కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి తన సొంత కుటుంబ సభ్యుల పేర్ల మీద అనేది దాని మీద కూడా ప్రజలు తెలుసుకున్న తర్వాత నిరసనకు తెలియజేసారు. అదే విధంగా మొన్న ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పేసి పెట్టినప్పుడు కలెక్టర్ గారు వెళ్ళిండ్రు అని, కలెక్టర్ మీద దాడి చేసిండ్రు అని అంటే, ప్రజలు ఉన్న చోట వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ వేదిక ఏర్పాటు చేయలేదు. 4 తండాలకు 5 తండాలకు మధ్యలో ప్రజలు లేని దగ్గర వాళ్ళు ఒక వేదిక ఏర్పాటు చేస్తే, అంతకంటే ముందు రోజే ప్రజలు అక్కడ ఉన్నటువంటి తండావాసులు మేము ఈ ప్రభుత్వానికి నిరసన ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని మనము ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశాము. గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షుడి మీద దాడి జరిగినప్పుడు మన మీద తప్పుడు సంకేతాలు వెళ్ళినాయి కాబట్టి మనం వెళ్ళొద్దు అని చెప్పేసి దానికి అన్ని పార్టీల నాయకులు, ఓన్లీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అనేది కాదు, అన్ని పార్టీల రైతులు వాళ్ళందరూ జేఏసీగా ఏర్పాటు చేసుకొని దానికి కూడా జేఏసీ అధ్యక్షుడు కూడా బీజేపీ నాయకుడు ఉన్నాడు. అదే విధంగా అందులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ ఉన్నాడు ఒక గ్రామానికి. మరి అలాంటి వాళ్ళు అన్ని పార్టీల నాయకులు అక్కడ ఉన్నప్పుడు ప్రజలున్న చోటికి రావాలని చెప్పేసి, సరే సురేష్ అన్నట్టు ఆయన మా పార్టీ నాయకుడు, మా పార్టీ కార్యకర్త, చదువుకున్నారని చెప్పేసి అక్కడ వెళ్ళి, సార్ మరి మీరు ఇక్కడ మా ప్రజలైతే ఇక్కడ వచ్చే పరిస్థితిలో లేదు, మీరు వస్తే మా బాధలు వినండి, మా విన్నపం తీసుకోండి అని చెప్పేసి ఆయన చెప్పిండు. అది చెప్పినంత వరకు మాత్రమే ఆ వీడియో చూపిస్తారు. కలెక్టర్ గారికి చెప్పినది వీడియోలు మాత్రము క్లిప్పింగ్లు చూపిస్తున్నాయి మీడియా సంస్థలు కానివ్వండి, ఈ రాజకీయ పార్టీలు. కానీ మరి ఎక్కడైనా సురేష్ దాడి చేసినట్టు ఎక్కడైనా ఉన్నదా? ఒకవేళ నిజంగా సురేష్ తీసుకొచ్చి దాడి చేపించిండు అని అంటే, మరి సురేష్ చేతులు ఆయన సురేష్ రాకుండా చేసింది ఎవరు? సురేష్ చెప్పిన తర్వాత ఒకవేళ సురేష్ సామరస్యంగా తీసుకొచ్చి ఈ సమస్యను పరిష్కారం చేసి రైతులతోటి నిదానంగా ఈ సమస్యను పరిష్కరిస్తారేమో అని చెప్పేసి ఇలాంటి సురేష్ కు గాని, పట్నం నరేందర్ రెడ్డికి గాని, బీఆర్ఎస్ పార్టీ గాని పేరు రావద్దని చెప్పేసి మరి ఈ కాంగ్రెస్ వాళ్ళే అల్లర్లు సృష్టించవచ్చు కదండి. మరి మీరు ఎక్కడైతే ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేసిన దగ్గరనేమో సిఐలు ఉంటారు, పోలీస్ బందోబస్తు ఉంటది, అక్కడ భారీ బలగాలు ఉంటాయి. కానీ గ్రామంలో ప్రజలు ఉన్న చోట మాత్రం మరి అంతకంటే వారం రోజుల ముందే అక్కడ ఉన్నటువంటి మండల నాయకుల మీద దాడి జరిగింది అని చెప్పేసి మరి ఇంటెలిజెన్స్ వారు మరి ఎందుకు వీళ్ళకి రిపోర్ట్ ఇవ్వలేదు? కలెక్టర్ ఎందుకంటే అక్కడ ఈ రైతులు ఏ విధంగా చెప్పినా కూడా భూములు ఇస్తలేరు కాబట్టి వీళ్ళ ద్వారానే ఈ దాడి చేపించి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రైవేట్ సైన్యము రైతులలో చొరబడి వారిని ఉద్రేకానికి లేపి కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలెక్టర్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిందే కాంగ్రెస్ నాయకులు. యాదగిరి గారు, కాంగ్రెస్ ఎందుకు చేస్తుందండి? యాదగిరి గారు 1 మినిట్, మీరు చెప్పేది అసలు ప్రజాభిప్రాయ సేకరణకి పంపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం కలెక్టర్లని, మళ్ళీ కాంగ్రెసే ఎందుకని వాళ్ళ మీద అటాక్ చేయాలని ఎందుకు ప్రయత్నం చేస్తుందంటారు? ఇది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది, మీరు దానికి క్లారిటీ ఇవ్వాలి. సార్ ఇప్పుడు రైతుల మీద పంపించిందే కాంగ్రెస్ ప్రభుత్వము అని అంటే రైతులు ఇవ్వడం లేదు, వాళ్ళు భూములు ఇవ్వడం లేదు కాబట్టి వాళ్ళని ఏ రకంగానైనా అక్కడ అల్లర్లు సృష్టించి కలెక్టర్ మీద దాడి చేసిరు అని చెప్పేసి ఒక అంటే అల్లర్లు సృష్టిస్తే భూములు ఇచ్చేస్తారంటారా? యాదగిరి గారు, అల్లర్లు సృష్టిస్తే భూములు ఇచ్చేస్తారంటారా? సార్ వినండి, నేను అదే చెప్తున్నా నేను క్లారిటీ. ఆ అల్లర్ల పేరు మీద కలెక్టర్ మీద దాడి జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్న రైతులను అర్ధరాత్రి లైట్లు బంద్ చేసి మొత్తం అక్కడ అరాచకాలు సృష్టించి మహిళల మీద దాడి చేపించి కొంతమంది పోలీస్ అధికారులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ సైన్యం కూడా అక్కడ ఉన్నటువంటి మహిళల మీద విపరీతమైన దాడి చేసి వాళ్ళని తీసుకుపోయి 50 మందిని తీసుకుపోయి వాళ్ళ మీద విపరీతంగా కొట్టి వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు మేము భూములు ఇస్తామని చెప్పి ఒప్పుకున్న వాళ్ళను బయటికి పంపించారు. ఒప్పుకొని 16 మందిని మాత్రం వీళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి వాళ్ళ మీద మోహన్ గారు, యాదగిరి గారు, రైట్ మోహన్ గారు చెప్పండి, ఏంటి యాదగిరి గారు చెప్పేది? అసలు మీరే దగ్గరుండి మీరే అటాక్ చేయించారు అని చెప్పని కాంగ్రెస్ వాళ్ళే చేయించారు అనేది యాదగిరి గారు చెప్తున్నారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి మోహన్ గారు, అంటే కావాలని ఎవరన్నా ఒక అంశాన్ని దాన్ని పెద్ద చేసుకోరు కదా, ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్ళారు, వాళ్ళ అనుమతి ఇస్తారా అంటే మేము ఇస్తామా ఇవ్వమా అని తెలుసుకోవడానికి వెళ్ళారు. కానీ మరి మీరే అలాగా వెనకాల ఉండి మీరే దాడులు చేయించుకున్నారు కాంగ్రెస్ అని చెప్పని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఫైనల్గా చెప్పండి, ఏంటి లగచర్ల ఘటన వెనుక ఉద్దేశపూర్వకంగానే దాడులు జరిగాయి అనేది పోలీసు రిపోర్టు, కానీ వాళ్ళు మాత్రం కాంగ్రెసే చేయిస్తుందా అనేది ఇప్పుడు యాదగిరి గారి మాటలో వింటున్నాం.
మరి మరి ఢిల్లీ వెళ్ళారు, మరి దీనిపైన జాతీయ ఎస్టీ కమిషన్ ఏ విధంగా స్పందించిపోతుందంటారు? ఫైనల్ గా చెప్పండి మోహన్ గారు. యాదగిరి గారు మళ్ళీ వస్తాను, చూద్దాం, టైం లేదు మనకి. మోహన్ గారు కన్క్లూజన్ ఇస్తారు. మోహన్ గారు. యాదగిరి గారు ఓకే కూల్. మోహన్ గారు చెప్పండి. సార్ వినండి ప్లీజ్, నేనే మాట్లాడుతున్నా. చెప్పండి. హలో మోహన్ గారు. నేనేమంటున్నా, ఈ రోజు చట్టాలంటే గౌరవం లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు. ఈ రోజు ఒక మ్యాజిస్ట్రేట్ లెవెల్ ఉన్న కలెక్టర్ మీద దాడి జరిగితే కనీసం ఖండించకపోగా బరాబర్ చేస్తాం, అట్లనే ఎదురు తిరుగుతాం. అంటే ఎంత ప్రజాస్వామ్యంగా ఒక దురహంకారపూరిత వైఖరి చూపిస్తూ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలా. ఢిల్లీకి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇవన్నీ కూడా తన పైన ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఏదైతే ఉందో దాని మీద గవర్నర్ దగ్గర కూడా ఫైల్ ఉంది. ఆ ఫైల్ మీద యాక్చువల్ ఢిల్లీ కూడా పోయినారు, అరెస్టులు ఉంటాయి. కాబట్టి ఆ చర్చ రాకుండా దీని మసిబూసి మారేడుకాయ చేస్తూ చర్చ మొత్తం ఢిల్లీ చుట్టూ తిప్పి ఈ అంశాలేవి ముందుకు రాకుండా తనను తాను రక్షించుకోవడానికి ఒక కవచాన్ని ఈ లగజ విలేజ్ లో ఉన్నటువంటి కొంతమంది రైతులను అడ్డం పెట్టుకొని బతున్నాడు తప్ప. కానీ నేను ఒక విషయం చెప్తా ఫైనల్ గా, నిజం ఎప్పుడు నిప్పు లాంటిది, ఎట్లైనా బయటపడుతుంది. దీంట్లో పాత్రదాలు సూత్రదాలు కుట్రదాలు ఎవరున్నో ఖచ్చితంగా ప్రభుత్వం ఈరోజు బాగా టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది, కెమెరాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అన్ని టెక్నాలజీలు ఉన్నాయి. ఈరోజు నీ మనిషా నా పాట నీ పాట కాదు, క్లియర్ కట్ గా ఒక ఏది తాలిబాన్ ఉగ్రవాద దాడుల్లాగా కార్ల మీద ఇంత గనెట్రాలు వేయడం ఏంటండి, కట్టెలతో కొట్టడం ఏంటండి. నేను తెలంగాణ రాష్ట్రంలో ఇన్నేళ్లు పుట్టి పెరిగిన సమాజం చూసినా కానీ ఎప్పుడు ఇలాంటి సంఘటనలు చూడలేదు. దట్టు ఒక అధికారుల మీద, పైగా దాన్ని ఖండించకపోగా దాని ప్రపోజల్ పెట్టా మేము అట్లనే చేస్తాం, అట్లా ఇదేనండి. ఒక ప్రజాప్రతినిధివి 10 ఏళ్ల కాలంలో మంత్రి పదవి చేసినావు, ఇదేనాని సంస్కృతి, ఇదేనాని సాంప్రదాయం? తెలంగాణకి ఏం నేర్పియబోతున్నావు? బీహార్ రాష్ట్రం మరొకసారి మళ్ళీ ఇచ్చి బీహార్ రాష్ట్రంగా మార్చాలనుకుంటున్నారా? ఇది కరెక్ట్ కాదు కండి. ఎవరైనా ఉండొచ్చండి దీంట్లో, పార్టీలకు సంబంధం లేదు. కానీ ఎవరు చేసినా వ్యవస్థను కానీ చట్టాలను కానీ గౌరవించాల్సిందే. పార్టీలు ఏమైనా ఉండకపోవచ్చు, కానీ మనం we have to respect law and order, we have to respect constitution, sir. Yes, right. థ్యాంక్ యూ మోహన్ గారు, అలాగే యాదగిరి గారు. ఫైనల్గా లగచర్ల బాధితులకు మాత్రం న్యాయం జరగాలనేది అందరూ కోరుకుంటున్న విషయం. ఇవి ఇవాల్టి యొక్క డిబేట్లో సంబంధించిన అంశాలు. చూస్తూనే ఉండండి మహా న్యూస్. టెన్కే కూడా లేదా అయితే అక్కడ? ఓకే, ఓకే సార్. తినలే. ఏ మీరు మేడం అనకండి, నిన్న నుంచి అది పట్టుకున్నారు.